నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వాక్య భాగాన్ని చదువుదాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వాక్య భాగాన్ని చదువుదాం. అతడు 40 రాత్రింబగళ్ళు కూడా యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో దేవుడు ఆ నిబంధన వాక్యాలను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. ఈ మాట అందరూ నాతో చెప్దాం. అతడు, గట్టిగా, అతడు 40 రాత్రింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లించండి. కొట్టిదేదో గట్టిగా కొట్టండి. గుడ్. దేవుడు ఈ వాక్యము ద్వారా బలపరిచి స్థిరమైన పునాది మీద మనల్ని నిలుపునుగాక. మోషే అక్కడ సీనాయి పర్వతం మీద 40 రాత్రింబగళ్ళు నిలిచి ఉన్నాడు. ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఏమిటంటే 40 డేస్ 40 రోజులు. పరిశుద్ధ గ్రంథంలో బహు స్పష్టంగా దేవుడు 40 అనే సంఖ్య గురించి చాలా వివరంగా రాశాడు. పరిశుద్ధ గ్రంథం ఎంతో స్పష్టంగా చెప్తుంది. మోషే సీనాయి కొండ మీద అక్కడ 40 రాత్రింబగళ్ళు యెహోవాతో కూడా ఉన్నాడు. అతడు భోజనం చేయలేదు. దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి ప్రత్యక్షమై నిబంధన పలకలు 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చాడు. ఈ 40 అనే సంఖ్య గురించి ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. చాలామంది నన్ను కూడా అడిగారు, అయ్యా ఒక్కరోజు చేస్తే దేవుడు విండా? ఎందుకెండు వింటాడు. 2 రోజులు చేస్తే వింటాడు. 3 రోజులు చేస్తే, ఒక్క పూట చేస్తే వింటాడు. మరి ఎందుకయ్యా మీరు 40 రోజులు పెట్టారు కోటాలు అని చాలామంది అడిగారు. నేను కూడా ఆలోచించి ప్రార్థన పూర్వకంగా ఏది చేసినా వాక్య ప్రకారంగా చేయటానికి ఇష్టపడతాను. పరిశుద్ధ గ్రంథంలో 40 అనే సంఖ్యకి చాలా విలువ ఇచ్చాడు ప్రభు. ఈ 40 రోజులు మోషే కొండ మీద ఎలా ఉండి ప్రార్థన చేశాడో మనము కూడా ఈ 40 రోజులు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేయబోతున్నాం. యేసు నామములో ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరునుగాక. దేవుని దగ్గర నుంచి గొప్ప సమాధానం వచ్చునుగాక. దైవ కార్యం మీ జీవితంలో నా తండ్రి నెరవేర్చునుగాక. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, దానిని నెరవేర్చడానికి శక్తిమంతుడు. ఆయన ఏదైనా ఆయన చేయటానికి సమర్థుడే. మోషే కొండ దిగలేదు. 40 రాత్రింబగళ్ళ కొండ మీదే, సీనాయి పర్వతం హోరేబు కొండ మీద దేవుడు ఒక స్నేహితుడు మరొకటి స్నేహితుడితో మాట్లాడినట్లు మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. అతని ముఖ చర్మం ప్రకాశించింది. ఇశ్రాయేలీలు అహరోను కొండ కింద ఉన్నారు. మోషే కొండ దిగి వచ్చినప్పటికీ మోషేని చూసినప్పుడంట చూడలేకపోయారంట. అంత మహిమ కలిగిన ప్రకాశమానంగా ఆయన ముఖం ప్రకాశిస్తుంది. దేవుడు ఈ 40 రోజుల ప్రార్థన ద్వారా దేవుడు మోషేకి ఇశ్రాయేలీలు ఎలాగా ఉండాలో, ఏం చేయాలో వాళ్ళకి ఒక నిబంధన పలకలు, ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషేకి ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం మనకి ఏం నేర్పిస్తుందంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, మన యొక్క ఆత్మీయ జీవితం ఏది ఆశీర్వాదం, ఏది ఆశీర్వాదం కాదు, ఏది శాపం, ఏది కీడు, అన్నీ కూడా తెలియచేసేదే ఉన్నతమైనది ధర్మశాస్త్రం. దేవుడు 10 ఆజ్ఞలు, నిబంధన పలకలు దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చాడు.
మోషే ఇంచుమించు 40 days 40 రోజులు ప్రార్థన 2 సార్లు చేశాడు, 2 times. 2 రిఫరెన్స్లు కూడా మనకు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. మోషే 2 సార్లు 40 days ప్రేయర్ చేశాడు. ఈ 40 రోజుల ప్రార్థనల ద్వారా దేవుడు తన ప్రజలకి ఏం చేయబోతున్నాడో, తన ప్రజలు ఎలా ఉండాలో ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల ద్వారా దేవుడు వారికి తెలియజేశాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, ఎవ్వరికి నువ్వు సాగిలు పడకూడదు, దొంగతనం చేయకూడదు, పాపం చేయకూడదు, నీ తల్లిదండ్రులు సన్మానించాలి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఇట్లాగా 10 ఆజ్ఞలు దేవుడు చెప్పాడు. ఆ విధంగా దేవుడు ఆ నిబంధన పలకలు మోషేకిస్తే ఆ పలకలు తీసుకుని, ఆ ఆజ్ఞలు తీసుకుని వచ్చాడు మోషే. అద్భుతంగా ఇశ్రాయేలీల్ని 6 లక్షల మంది కాల్బలం అని పిలువబడుతున్న ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి కనాను వైపుకి అద్భుతంగా నడిపించాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు ఈ ప్రారంభించబడిన ఈ 40 daysలో మీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏ విధంగా మీ భక్తి చేస్తే మీ ఆత్మీయ జీవితం చక్కగా దేవుని రాకడ కొరకే ఎత్తబడిన గుంపులో మీరుంటారో, దేవుడు ఈ 40 రోజులు కూడా శ్రేష్టమైన సంగతులు మనకి బోధించునుగాక. నా ప్రశ్న, ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తిలో బానిసలుగా ఉండిపోయారు. వారిని విడిపించడానికి దేవుడు మోషేని ఎంపిక చేసుకుని దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలోకి తీసుకొచ్చి ఒక నాయకుడిగా చేసి 10 ఆజ్ఞలు ఇచ్చి ఐగుప్తు నుంచి కనాను వైపుకు నడిపించడానికి దేవుడు మోషేని ఒక నాయకుడిగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు కూడా లోకం అనే ఐగుప్తులో ఉన్న మనల్ని సంఘములో ప్రభు చేర్చి దేవుని రాకడ కొరకు కనాను వైపుకి వాళ్ళు ఎలా ప్రయాణం చేశారో, మనం దేవుని రాజ్యానికి మనం వెళ్ళటానికి దైవజనుడి దేవుడు ఎంపిక చేసుకుని ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా నడిపించడం కొరకు దేవుడు తన సేవకుని ఉన్నతంగా ఏర్పాటు చేసుకుని మహిమగల రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచడానికి ఈ 40 రోజులు శ్రేష్టమైన సంగతులను దేవుడు మనకి బోధించునుగాక. మోషేకి 10 ఆజ్ఞలు ఎలాగిచ్చాడో దేవుడు కూడా మనకి ఎలాగ నడుచుకోవాలో ప్రతిరోజు బోధించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేనండి. ఈరోజు నా ఆలోచన ఏమిటంటే, 40 రోజులే ఎందుకు ఉన్నాడు మోషే కొండ మీద? 40 రోజులే ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడు అనే ఆలోచన కలిగి నేను వాక్యాన్ని స్టడీ చేశాను, ధ్యానించాను. 40 అనే సంఖ్యకి బైబిల్లో దేవుడు చాలా వాల్యూ ఇచ్చాడు. ఓ మాటలో సింపుల్గా చెప్పాలంటే, ఒకప్పుడు మనకి ఈ ఫోన్ లేనప్పుడు కార్డు ఉత్తరం వేస్తూ ఉండేవాళ్ళు, ఉత్తరాలు రాస్తూ ఉండేవాళ్ళు. కొన్ని ఉత్తరాలు వెంటనే చేరుతాయి, ఎన్ని నెలలకి చేరుతాయో మనకు తెలియదు, ఒకవేళ చేరవచ్చు చేరకపోవచ్చు. కానీ స్పీడ్ పోస్ట్ మాత్రం ఖచ్చితంగా చేరుతుంది. స్తోత్రం చెప్పండి. ఉపవాస ప్రార్థన కూడా ఎలాంటిదంటే స్పీడ్ పోస్ట్ లాంటిది. స్తోత్రం చెప్పండి ఒకసారి. సో మామూలుగా నువ్వు చేసే ప్రార్థన అంగీకరించబడిందో లేదో తెలియదు, కానీ ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా కూడా దేవుడు స్పీడ్ పోస్ట్ లాగా వెంటనే నీకు సమాధానాన్ని ఇస్తాడు. మరి 40 రోజులే ఎందుకు ఉండాలయ్యా, ఒక్క పూట ఉంటే చాలు కదా అనే ఆలోచన మీకు వస్తే, ఇప్పుడు నేను సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. 1 అనే సంఖ్య నుంచి ప్రారంభిస్తాను. మూలాలు తెలియాలి కదా, ప్రారంభం తెలియాలి కదా. 1 అనే సంఖ్య బైబిల్లో దేని కొరకు నిర్ణయించబడింది అంటే, 1 అనే సంఖ్య అది దేవుని సంఖ్య. ప్రతి దానికి రిఫరెన్స్ ఉంది, చెప్పటానికి టైం లేదు కాబట్టి నేను రన్నింగ్ నోట్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 1 ఈక్వల్ టు దేవుని సంఖ్య. 1 అనే సంఖ్య అది దేవుని సంఖ్య. ఎలా చెప్పగలరు మీరంటే, ఒక్కడే దేవుడు. ఆమెను చెప్పండి ఒకసారి. 100 మంది కాదు, 36 కోట్ల వాళ్ళు కాదు, ఒక్కడే దేవుడు. అద్వితీయుడు అంటే ద్వితీయుడు కాదు, అద్వితీయుడు ఆయన ఒక్కడే. ప్రభు ఒక్కడే అనే మాట పౌలు గారు చెప్పాడు. దేవుడు ఒక్కడే.
ఒకటి అనే సంఖ్య దేవునికి గుర్తుగా ఉంది, దేవుని సంఖ్య అది. మీరు కూడా చాలామంది దేవుని మందిరానికి వస్తున్న కొంతమంది, నాకు యేసుప్రభు అంటే ఇష్టమేనండి, ఆ అందరి దేవుళ్ళలో కూడా ఆయన్ని కూడా నేను కొలుస్తూ ఉంటానండి అని. మరి ఎలా దేవుడికి దండం పెట్టుకుంటామని ఏముందండి, అందరి దేవుళ్ళు యేసుప్రభుని అలా ఉంచుతానండి, ఒకేసారి దండం ఇలా పెడతానని అంటుంది ఆవిడ. అందరి దేవుళ్ళు యేసుప్రభు ఒక్కడు కాదు, ఒక్కడే దేవుడు, ఆయన పేరు యేసు. దేవునికి స్తోత్రం. నువ్వు ఖచ్చితంగా విశ్వసించాలి ఈ మాట. ఒకటి అనే సంఖ్య దేవుని సంఖ్య. నెక్స్ట్ రెండు అనే సంఖ్య సంరక్షణకి గుర్తు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, లోతు కుటుంబాన్ని కాపాడటానికి ఎంతమంది దేవదూతలు వచ్చారు? ఇద్దరు దేవదూతలు వచ్చారు. 2 అనే సంఖ్య సంరక్షణ, కాపాడటానికి. ప్రసంగి కూడా చెప్పాడు, ఒంటిగా ఉండట కంటే ఇద్దరు ఉండటం మేలు, ఒకడు పడిపోయిన ఒకడు మరలా పట్టుకుని లేపుతాడు అని. రాహాబు ఇంటికి 2 వేగులు వారు వచ్చారు ఆ కుటుంబాన్ని రక్షించడం కొరకు. ఆ వేగులు వారిని ఆమె చేర్చుకుంది కనుకనే ఆ ఇంటికి రక్షణ కలిగింది. 2 అనే సంఖ్య సంరక్షణ. ఇంకా చెప్పాలంటే సేవకు కూడా ఒంటరిగా కాదు, ఇద్దరిద్దరుగా పంపించాడు దేవుడు. ఇద్దరిద్దరుగా పంపించాడు, ఇద్దరిద్దరుగా వెళ్ళారు సేవకి. అందుకే మీ ఆత్మీయ జీవితంలో కూడా 2 అనేది ఖచ్చితంగా మనకి ఎవరొకరు తోడు ఉండాలి. సంరక్షణకి గుర్తుగా ఉంది అది. నెక్స్ట్ మూడవ సంఖ్య, 3 అనే సంఖ్య త్రిత్వానికి గుర్తు, త్రిత్వము. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. త్రిత్వం ఏకమై ఉన్నారు. త్రిత్వం, త్రియేక దేవుడు. మీలో చూడండి, ప్రాణం, ఆత్మ, శరీరం. ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్తే ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచింది ఎన్నో రోజు? 3వ రోజు. లేఖనాలు ప్రకారం ఆయన మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచాడు. 3 అనేది సంఖ్య కూడా త్రిత్వము, అది కూడా దేవుని సంఖ్య. ఆ 3 తర్వాత 4 అనే సంఖ్య దిక్కులు సూచిస్తూ ఉంది. తూర్పు, ఇప్పుడైనా మాట్లాడితే బాగుంటుంది, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అన్నిటికీ రిఫరెన్స్ చెప్తే అసలైన సబ్జెక్ట్ మర్చిపోతారని నేను ప్లెయిన్గా ఇంట్రడక్షన్ చెప్తున్నాను. 4 దిక్కులకి సూచనగా ఉంది 4 అనే సంఖ్య. బైబిల్లో సువార్తలు ఎన్ని? మత్తయి, మార్కు, లూకా, యోహాను. 4 అనే సంఖ్య దిక్కులను సూచిస్తూ ఉంది. తర్వాత నెక్స్ట్ సంఖ్య 5. చూడండి, అప్పుడప్పుడు భోజనం తినేటప్పుడు అంత ముద్ద ఎంత ఉందో చూసావా? అంత. ఈ 5 అనే సంఖ్య అపోస్తుల సంఖ్య. అపోస్తుల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్, అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపరులు, సువార్తికులు ఎంతమంది అయ్యారు? 5. 5-fold మినిస్ట్రీ. సంఘంలో అపోస్తుల పరిచర్య. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే అపోస్తుల పరిచర్య ఉండాలి. పరిచర్యలు ఎన్నో ఉన్నాయి, కానీ అపోస్తుల పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తులు అంటే పంపబడ్డారు మన కోసం, సమస్తాన్ని వదిలేసి వచ్చారు వాళ్ళు. ప్రవక్తలు గద్దించేవారు, ఉపదేశిస్తూ ఉంటారు ఉపదేశకులు. కాపరి ఎప్పుడు సంఘాన్ని కాపాడుతూ ఉంటాడు, సువార్తికుడు సువార్త చేస్తాడు. ఈ అనుభవం సంఘంలో జరగాలి. ఇది 5 అనే సంఖ్య అపోస్తుల సంఖ్య. నెక్స్ట్ 6 అనే సంఖ్య. 6 అనే సంఖ్య ఎవరిదో కాదు, నీదే. దేవుడికి స్తోత్రం. 6 అనే సంఖ్య మనిషి సంఖ్య. ఎన్నో రోజు చేశాడు దేవుడు మనిషిని? మాట్లాడట్లేదు. 6వ రోజు చేశాడు మనిషిని దేవుడు. మొదటి రోజు ఏం చేశాడు, 2వ రోజు, ఇట్లా చేసి 6వ రోజున దేవుడు తన పోలికలో తన స్వరూప్యంలో మనిషిని చేశాడు.
అందుకని 6 అనే సంఖ్య మనది, మనిషిది. ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి, 6 అనే సంఖ్య దేవుడు మనిషికి ఇచ్చాడు, 6వ రోజు చేశాడు. ఇక 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య, సంపూర్ణతకి గుర్తు 7. ఎలా చెప్పగలరు మీరంటే, ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు. 7 సంఘాలు, 7 కన్నులు, 7 ముద్రలు, 7 పాత్రలు. అబ్బా, 7 అనేది ఒక సబ్జెక్ట్. ఇది 7వ నెల 7వ తారీఖు ఇవ్వాల. దేవుడికి స్తోత్రం చెప్పండి. 7వ నెల 7వ తారీఖు ఈరోజు. 7 కన్నులున్నాయి, 7 ముద్రలున్నాయి, 7 పాత్రలున్నాయి. అండ్ 7 ఆత్మలు, 7 బోరలు, 7 పాత్రలు. ఎంత అద్భుతంగా ఉంది 7 అనే సంఖ్య. ఎరుకో చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు ఎరుకో గోడలు ఎప్పుడు కూలిని చెప్పండి? 7 సార్లు స్తుతించినప్పుడే కదా, 7 సార్లు తిరిగినప్పుడే కదా. 7 ఆ నయమాను యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునిగాడు? అది మీరు సబ్జెక్ట్లో ఉండాలి. 7 అనే సంఖ్య సంపూర్ణత. కొంతమంది భక్తి సగం సగమే చేస్తూ ఉంటారు. కాదు, సంపూర్ణతలోకి వచ్చేసేయాలి. గుడ్. 8 అనే సంఖ్య, 8. 8 అనే సంఖ్య రక్షణకి గుర్తు, రక్షణకి గుర్తు. ఎలా? నోవాహు ఓడలో ఎంతమంది ఉన్నారు? హలో, 8 భార్య భర్త, ఆ 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 ఓడలో ఉన్నారు. 8 అనే సంఖ్య రక్షణ సూచిస్తూ ఉంది. నోవాహు ఓడలో 8 మంది ఉన్నట్టు. నెక్స్ట్ 8 తర్వాత అన్నట్టు మర్చిపోయాను, 6 తర్వాత ఏంటి? లెక్కలు వేసేవాళ్ళు ఉండే. లాభం 1 2 3 4 5 6. 6 1 7 అనవా? చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు 7 గుమ్మాలు పెట్టరు, 6 ఉంటాయి వాళ్ళకి. 7 అనేది దేవుని సంఖ్య. 7 అంటే ఎప్పుడు ఆటం కాదు. నీ నోట 6 1 రాకూడదు. 7 దేవుడికి స్తోత్రం. అది దేవుని సంఖ్య, సంపూర్ణత. 8 అనేది రక్షణకి. 9 ఆత్మను గురించిన సంఖ్య. అది ఆత్మను గురించి, లేకపోతే సంపూర్ణ ఆశీర్వాదం, లేకపోతే ఆత్మ సంఖ్య. అది ఆత్మ సంఖ్య. ఎట్లాగంటే ఆత్మ వరాలు ఎన్ని? 9. ఆత్మ ఫలాలు ఎన్ని? 9. కాబట్టి 9 అనే సంఖ్య ఆత్మ సంఖ్య. ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలను నోట్ చేసుకోండి. నెక్స్ట్ 10 అనే సంఖ్య. అంటే అక్క బాగా ఉన్నారక్క మీరు. 10 ఆజ్ఞలు కదా, బాగా గుర్తొచ్చింది. 10 ఆజ్ఞలకు గుర్తు. 10 అనే సంఖ్య ఆజ్ఞలు సూచిస్తూ ఉంది. నెక్స్ట్ 11 అనే సంఖ్య గురించి బైబిల్లో ఏమి వివరాలు ఇవ్వలేదు, మీరేం ఆలోచించవద్దు. దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. 11 అనే సంఖ్యకి ఏమి వివరాలు ఇవ్వలే. నెక్స్ట్ 12 అనే సంఖ్యకి ఇచ్చారు. 12 అనే సంఖ్య అది పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే కాలాల్ని సూచిస్తూ ఉంది. కాలాలు ఎలా? సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు కాదు. ముందుగా ఓ మాటలు చెప్పాలంటే హాఫ్ డేకి ఎన్ని? 12 గంటలు. 12 గంటలు. సో కాలాన్ని సూచిస్తూ ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే కాల విభాగం, ఇంకా చెప్పుకోవాలంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు కదా, అపోస్తులు 12 మంది. సో 12 అనే సంఖ్య కాలాన్ని సూచిస్తూ ఉంది. సో చివరిది ఇప్పుడు అసలైన దానికి వచ్చాం, 40 అనే సంఖ్య. మధ్యలో సంఖ్యల గురించి బైబిల్లో అంత వివరంగా ఏమి ఇవ్వాల. సో మనకి అవసరమైంది 40 కాబట్టి ఈ 40 గురించి ఒకసారి చెప్తే అర్థం అవ్వదని ఫస్ట్ నుంచి వచ్చాను. అక్కాలు నేర్పిస్తే కానీ కక్కాలు రావని స్టార్టింగ్ నుంచి చెప్తా వచ్చాను. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు 40 అనే సంఖ్య ఎందుకు 40 రోజులే ఉపవాస ప్రార్థన చేయాలా? 40 అనే సంఖ్యకి దేవుడు బైబిల్లో ఎంత వాల్యూ ఇచ్చాడు. ఈరోజు ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్తాను. మీరు ప్రశ్న నోట్ చేసుకోండి. 40 రోజుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు మోషే కొండ మీద 40 రోజులే ఉన్నాడు? ఇంకా బైబిల్లో 40 అనే సంఖ్యకి ఎంత విలువ ఇచ్చారు?
అనే ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యాన్ని వినగలిగితే ఈ పూట చాలా క్లుప్తంగా త్వరగా ఫాస్ట్గా ఒక 5 మాటలు మీతో పంచుకుంటాను. చదవండి. మొదటి మాట, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-4 వచనాలు చదువుకోండి. 1-2 వాక్యాలు అక్క చదువుతారు, విందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వాక్యాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఓకే, 40 దినములు 40 రోజులు 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు అపవాది శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను. ఇక్కడ ఒక ఆత్మీయ అర్థాన్ని చెప్తా. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇక్కడ యేసు ప్రభువు కూడా 40 days 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన 40 రోజులు దేవుని సన్నిధిలో ఆయన సేవ ప్రారంభమే ఉపవాసంతో ప్రారంభించాడు. అందుకే ఎవరైనా సేవకు రావాలనుకుంటే ముందు ఫాస్టింగ్ చేయి, ఉపవాసంతో ఉండి అడుగు దేవుణ్ణి. దేవుడు ఒక క్లారిటీ నీకు ఇస్తాడు. నేను సేవకు వచ్చినప్పుడు ఒక్కడనే కొడుకుని, సేవ చేయాలా జాబ్ చేయాలా ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఆ చిన్న వయసులో నేను 18వ ఏట సేవకు వచ్చాను. 18 సంవత్సరాల వయసులో నేను సేవకు వచ్చాను. సేవ పరిచర్యకు వచ్చినప్పుడు సేవ గురించి పెద్దగా తెలియదు నాకు. కానీ దేవుడు సేవ చేయాలా ఉద్యోగం చేయాలా క్లారిటీ కొరకు ఇంచుమించు ఒక వారం రోజులు ప్రతిరోజు ఉదయకాలం నేను, అక్క, కొంతమంది ప్రార్థించే కొంతమంది తల్లులు అన్నలు ఆటో వేసుకుని ముక్తేశ్వరం రేవు దగ్గర ఆ ఇసుక ఉంటుంది, అక్కడ కోటిపల్లి వెళ్ళటానికి అక్కడ ఇసుక నేల అదంతా కూడా. ఆ ప్రాంతంలో ఎవరు ఉండరు, ఇసుక ఆ పెద్ద పెద్ద టవర్లు ఉంటాయి. ఆ ఇసుక దగ్గరికి వెళ్ళిపోయి ఆ టవర్ల దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని ఇంటి దగ్గర ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తుంటారని ఏకాంతంగా వచ్చి ఓ 10 మంది 12 మంది అలా వచ్చి ప్రార్థన చేసేవాడు. అప్పుడు దేవుడు నన్ను ఒక దర్శనం చూపించినప్పుడు ఆ స్వరానికి నేను లోబడి పిలుపు నిశ్చయం చేసుకుని సంపూర్ణ సేవకు వచ్చాను. యేసు ప్రభు కూడా సేవ ప్రారంభం ఎలా ఉందంటే ఉపవాసంతో ప్రారంభించాడు. 40 రోజులు అయిపోయిన తర్వాత వెంటనే శోధకుడు వచ్చి శోధిస్తా ఉన్నాడు. ప్రభు అపవాదిని అద్భుతంగా జయించాడు. సో మొదటి మాట, 40 రోజుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనంటే జయ జీవితాన్ని పొందుతాము అనండి ఒకసారి మీ నోటితో. 40 రోజులే ఎందుకు చేయాలి ప్రార్థన అంటే అది జయ జీవితానికి గుర్తు. నీ ఆత్మీయ జీవితంలో కొన్నిటిని ఇంకా నువ్వు జయించలేకపోతున్నావు. నువ్వు నిజంగా జయ జీవితం కావాలని నువ్వు కోరుకుంటే, వేటి మీద నీకు ఇంకా జయం రాలేదో వాటి మీద జయం కావాలంటే ఈ 40 రోజులు ప్రభు సన్నిధిలో ఉండడానికి నువ్వు ఇష్టపడు. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఈ వేటి మీద ఇంకా జయాన్ని పొందుకోకుండా మిగిలిపోయావో వాటి మీద నా తండ్రి నీకు జయం ప్రసాదించునుగాక. 40 రాత్రి మగళ్ళు ప్రభు పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, అపవాది శోధించినప్పుడు అపవాదిని యేసయ్య జయించగలిగాడు. అపవాది 3 విధాలుగా శోధించాడు ప్రభుని. ఇందులో ABC అని చెప్తాను మీకు. జయ జీవితాన్ని మనం పొందుకోవాలి. యేసు ప్రభు ఎలాగ జయించాడో మనము కూడా మనం జయించగలగాలి. అపవాది యేసయ్యని ఎలా శోధించాడు తెలుసా? శరీర ఆశ అనండి. ఇదిగో ఈ రాళ్లను చూపించి వీటిని రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు. తినటం అంటే ఏ ఆశ? అది శరీర ఆశ. మనలో కూడా శరీరం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. రకరకాల ఆశలు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ ఆశల్ని, శరీర ఆశల్ని జయించగలగాలంటే అది ఉపవాసం వల్ల నీకు సాధ్యమవుతుంది. అది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం వల్లే నీకు సాధ్యమవుతుంది. యేసయ్య అపవాదిని ఎలా జయించగలిగాడో తెలుసండి?
అపవాది అంటున్నాడు, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను. వెంటనే ప్రభు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? మనిషి రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఈరోజు నీ జీవితంలో శరీరం ఆశించినట్లు, మనసు కోరుకున్నట్లుగా నువ్వు ప్రవర్తించి చాలా మంచి భవిష్యత్తుని పాడు చేసుకుంటా ఉన్నావు. ప్రత్యేకంగా యవనస్తులు ఈ శరీరం మీద జయించలేకపోతున్నారు. శరీర ఆశలతో చాలామంది పాపంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు దైవజనుడిగా నేను మీతో చెప్తున్నాను, యేసు నామములో నీ శరీరాన్ని జయించటానికి నీకు శక్తిని దేవుడు ప్రసాదించునుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఖచ్చితంగా శరీరాన్ని మనం జయించాలి. ఎందుకు జయించాలి తెలుసా? చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ అధ్యాయం 11వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీర ఆశలను విసర్జించండి. ఆత్మకు శరీరం ఎప్పుడు విరోధంగానే పనిచేస్తూ ఉంటుంది. ఆత్మ దేవుడు ఏమంటాడు తెలుసా? ఈరోజు శనివారం ప్రార్థన కదా, ఆదివారం ఆరాధన కదా, ప్రభు బల్ల తీసుకోవాలి కదా, ఒక్క పూట ఉండు ఉపవాసం, శుద్ధి చేసుకో అంటే శరీరం ఏమంటో తెలుసా? డాక్టర్ మొన్నే చెప్పాడు, ఇంకేమన్నా ఉందా, కళ్ళు తిరిగిపోతాయి, నేసం వచ్చేస్తుంది, ఎవరు చూడరు నిన్ను. ఇట్లాగా శరీరం అంటది. ఆత్మేమో ఉండు అంటే శరీరమేమో వద్దు అంటది. ఓన్లీ ఉపవాసం అనే కాదు, అన్ని విషయాల్లో భక్తి చేయాలనుకుంటూ బైబిల్ చదవాలని ఆశ ఉంటుంది నీకు. బైబిల్ అలా తీస్తూ ఉన్నప్పుడు వెంటనే కొంతమందికి ఏంటో తెలియదు, అదే కృపావరమో తెలియదు, కానీ వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. శరీరాన్ని నువ్వు చేయించాలంటే ఖచ్చితంగా ఫాస్టింగ్ ప్రేయరే నీకు. శరీరానికి ఆత్మకు విరోధం ఎప్పుడు పోరాడుతూ ఉంటుంది. నీలో ఒక జయ జీవితం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. జయించి తండ్రి సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు కాబట్టి నీకు ఆ జయ జీవితం ఇవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా శరీరాన్ని జయించే ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. ఎందుకో తెలుసా? చాలామంది శరీర ఆశలకు వెళ్ళి చాలా ఆత్మీయ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, శాంసోన్ ప్రతిష్టతను ఎందుకు కోల్పోయాడు అంటే తనలో శరీర ఆశను జయించలేకపోయాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా జయ జీవితం కావాలంటే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నీ శరీరం మీద నీకు జయ జీవితం నువ్వు కంట్రోల్ చేసుకోగలిగిన శక్తి నీకు ఇస్తాడు దేవుడు. మంచి భవిష్యత్తు ఇస్తాడు నీకు. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితంలో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. కాదు, నీకు ఒక జయ జీవితం నా దేవుడు ప్రసాదించి ప్రభువులో నిన్ను స్థిరపరచునుగాక. నేత్రాశ చూపించాడు. ఏమంటున్నాడు తెలుసా? నీవు గీని నాకు మొక్కితే వీటినన్నిటినీ చేస్తాను నీకు. నేత్రాశ. ఇప్పుడు కూడా చాలా మంది సాతాను గడు నిన్ను శోధించే విధానం చెప్తున్నా. నేత్రాశ చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు అవ్వమ్మ ఎందుకు పాపంలో పడిపోయిందంటే చూపించాడు. నేత్రాశ రమ్యంగా కనబడిందంట ఆ పండు. ఆకాను చూసి ఆశించి, కొంతమందిలో నేత్రాశ చూసిందల్లా కావాలనుకుంటారు వాళ్ళు. మనకి జయ జీవితం కావాలి, నేత్రాశని జయించాలి. చేతులు ఎత్తి ఒకసారి అలీలో చెప్పండి. ఈ ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. నక్క అనుకున్నదంట, నేను చిన్నప్పుడు చదువుకున్నాను ఆ పుస్తకంలో, 5 ఎద్దులు కలిసి ఉన్నాయంట. 5 ఎద్దులు. ఆ ఎద్దులు చూసినప్పటికీ నక్క అనుకుందంటే ఎలాగైనా సరే నేను తినాలి అని. ఎద్దు ఎంత ఉంటుంది? ఎద్దు హైట్ ఎంత ఉంటుంది? ఎద్దు కొమ్ములు ఎంత ఉంటాయి? ఎద్దు ఎంత బలంగా ఉంటుంది? నక్క ఎంత ఉంటుంది?
కానీ జిత్తులు మారి నక్క, సాతానుగాడు నక్కతో పోల్చుకుంటే నిన్ను ఎద్దుతో పోల్స్తే దేవుడికి స్తోత్రం. సైతానుగాడు ఏదోలాగా నిన్ను తప్పిస్తూ ఉంటాడు, ఏదో విధంగా డైవర్ట్ చేస్తూ ఉంటాడు, వాడి ప్రయత్నమే అది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎలాగైనా ఎద్దును తిందామని నక్కెళ్ళిందంట. 5 ఎద్దులు కలిసి ఉన్నాయి కదండి. వార్నింగ్ ఇచ్చినంట ఎద్దు, ఏంటి నువ్వెంత, నీ హైట్ ఎంత, అప్పుడప్పుడు అంటారు కదా మీరు, ఏమనుకుంటున్నావు అసలు, నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను తెలుసా, ఎంత బలంగా ఉన్నాను తెలుసా, నన్ను తింటారు మీరు అనని 5 ఎద్దులు కలిసి బెదిరించినట్టు నక్కని. బెదిరించిన వెంటనే పారిపోయి దారి మధ్యలో ఒక 20 తోడేళ్ళు ఉన్నాయంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. తోడేళ్లతో కలిసి, జాగ్రత్తగా వినాలి ఈ కథ మీరు, తోడేళ్లతో కలిసి అంటున్నట, ఇదిగో నా వల్ల కావట్లేదు, ఎద్దును తినాలనే ఆశ అయితే ఉంది, కానీ మీరు నాకు హెల్ప్ చేస్తే, మీరు నాకు సపోర్ట్గా నిలబడితే ఖచ్చితంగా నేను ఎద్దును తింటాను, మీకు కూడా పండగ చేసుకోవచ్చు అని. తోడేళ్ళు అన్నాయంట, మేము 20 మందే ఎద్దుని ఏం చేయలేకపోయాము, నువ్వు ఒక్కరిదాని వెళ్ళి ఏం చేస్తావు, అందుకే నా ఒక్కరిదాని వల్ల ఏం అవట్లేదు, మిమ్మల్ని కూడా కలుపుకుంటే బాగుంటుందని ఆలోచన. మేము కూడా ట్రై చేస్తాం, ఎద్దు ఎంత హైట్ ఉంటుంది, దాని వెయిట్ ఎంత ఉంటుంది, ఎంత బలంగా ఉంటుంది, మన వల్ల కాదు, ఎందుకు వచ్చింది, మనకేదో చిన్న చిన్న జంతువుల్ని పక్షుల్ని తింటే చాలే, వద్దు అని అంట. కుదరదు, నేను అనుకున్నానంటే చేయాల్సిందే. కొంతమంది ఉంటారు యవనస్తులు, ఇంక ఎవరు చెప్పిన వాళ్ళు వినరు. ఇక అసలు తల్లి మాట లెక్కలేదు, తండ్రి మాట లెక్కలేదు, పాస్టర్ గారి మాట అస్సలు లెక్కలేదు. ఏంటో వాళ్ళు వెళ్ళే మార్గం ఏంటో తెలియదు, వాళ్ళు వెళుతున్న ప్రవర్తన ఏంటో తెలియదు, వాటి మాటల తీరు తెలియదు. అసలు నక్క కుయుక్తి కలిగి ఏం చేస్తుందంటే, కుదరదు, నేను ఎట్లాగైనా ఎద్దుని తినాల. జిత్తులు మారి నక్క అని ఎందుకు పెట్టారో అని నేను అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది నాకు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ పేరే జిత్తులు మారి నక్క అని పెట్టారు. ఏమంటుందంటే, కుదరదు, ఒక ఐడియా ఇస్తాను, ఓ పని చేస్తాను, మీ 20 మంది కలిసినా మనం ఏం చేయలేమంటున్నారు కదా, నేను ఒక్కరిదాన్ని వెళ్తాను, ఎద్దు దగ్గరికి వెళ్ళి బెదిరిస్తాను. ఆ ఎద్దుల్లో ఒక ఆవిడికి కోపం వస్తుంది కదా, నన్ను తరుముకుంటా వస్తుంది. తరుముకుంటా వచ్చినప్పటికీ తరుముకుని మీరు పొదలో దాక్కోండి, అక్కడికి వచ్చినప్పటికీ అందరూ ఏకమై పండగ చేసుకుందాం అన్నదంట. పేరే జిత్తులు మారి నక్క. స్తోత్రం చెప్పండి సార్. కొన్నిసార్లు కొంతమంది ఐడియాలు ఇస్తూ ఉంటారు నీకు, ఉచిత సలహాలు ఇస్తే అసలు తీసుకోకు, చెత్త ఆలోచన చెప్తా ఉంటారు. యెహోనాదాబులాగా ఆడు ఫ్రెండ్ అంటే వాడు, ఒరే నీకు జ్వరం వచ్చినట్లు యాక్షన్ చేయరా అన్నాడు, అంతే, బతికే బస్ స్టాండ్ అయిపోయింది. చాలా మంది చెత్త ఆలోచనలు తీసుకుని నేత్రాశలో పడిపోతా ఉన్నారు. ఈ ఆలోచన ఇస్తే వెళ్ళింది, బెదిరించింది ఎద్దుని. బెదిరించిన తర్వాత ఎద్దుకు కోపం వచ్చి తరుగుతా ఉంది, తరిమి పరిగెత్తుకుని వచ్చి కరెక్ట్గా పొదలో ఉన్నాయి ఈ యొక్క తోడేళ్ళు అన్నీ ఒక్కసారి ఏకమై, ఒక్క ఎద్దు సింగిల్గా వచ్చింది కాబట్టి అంతే, ఆ 20 తోడేళ్ళు కలిసి ఆ ఎద్దుని చీల్చి చండాల్చి నక్క కూడా మాంసం తినేది. అలా ఒకటి కాదు, మళ్ళా రెండోసారి వెళ్ళటం, మళ్ళా ఇంకొక ఎద్దుని బెదిరించటం, ఎద్దు కోపం వచ్చి పరిగెత్తటం, అలాగా పొదలోక దగ్గరికి వచ్చినప్పటికీ చీల్చి తినేయటం. చూడండి, ఈ సందర్భం నేను మీకు ఎందుకు చెప్పానంటే, చాలాసార్లు సాతానుగాడు, ఇదిగో నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా, ఉపవాసం ఉంటున్నావా, దైవ సన్నిధికి వెళ్తున్నావా, నీ ప్రార్థన ఎప్పుడన్నాడు దేవుడు చెప్పు, నువ్వు ఎందుకు భక్తిలోకి వెళ్ళిపోతున్నావు చెప్పు అని చెత్త ఆలోచనలు ఇచ్చి జిత్తులు మారి నక్కలాగా నిన్ను దేవుళ్ళ నుంచి దూరం చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకో, ఈ 5 ఒక్క చోట ఉన్నప్పుడు ఏం చేయలేవని, ఎప్పుడు సింగిల్గా ఒక్కటి వెళ్ళిందో పట్టుకుని తోడేళ్ళు నక్క కలిసి తినేసినాయి. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఉపవాసం అంటే దేవుడితో సహవాసం. సహవాసానికి నువ్వు దూరంగా వెళుతున్నావంటే నక్క రెడీగా ఉన్నాడు, సాతానుగాడు రెడీగా ఉన్నాడు.
నీకు ఆశలు చూపించడానికి రెడీగా ఉన్నాడు వాడు. ఎప్పుడైనా నేను దేవుడి నుంచి డైవర్ట్ చేయాలనే వాడు ఆశ. నువ్వు మోకాళ్ళు వేస్తే వాడికి ఇష్టం ఉండదు, నువ్వు ప్రార్థన చేస్తే వాడికి ఇష్టం ఉండదు, నువ్వు భక్తి చేస్తే వాడికి ఇష్టం ఉండదు. ఏదో విధంగా ఎవరిని మింగుదమని గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు వాడు. ఈరోజు ఒక దైవజనుడిగా నీతో మాట్లాడుతున్నాను. సహవాసానికి దూరం అవ్వద్దు. నేత్రాశ చూపించినప్పుడు, శరీర ఆశ చూపించినప్పుడు అటువైపుకు వెళ్ళిపోవద్దు. వాటిని జయించగలిగితే సహవాసంలో ఉండి అందరూ చేసే ప్రార్థన శక్తివంతమైంది. యేసు నామములో నీకు జయ జీవితం అనుగ్రహించబడును గాక. నేత్రాశల మీద జయం వచ్చును గాక. చాలా మంది యవనస్తులు పాడైపోవటానికి కారణం కన్నేనండి. కన్నే బైబిల్లో చూడండి, మత్తయి సువార్త 6:22 నేత్రాశ గురించి. దేహానికి దీపం కన్నే. నీ కన్ను తేటగా ఉంటే అంత తేటగా ఉంటది. నీ కన్ను కన్ను చెడిపోతే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. చూడండి, ఒక్క సినిమాని అలవాటు చేసుకుంటాడు. ఒక్కటేంటి 10 సినిమాలైనా చూసేటికి ఇష్టపడుతుంటాడు. ఒక్కటే చిన్న పాపమే, అది ఒక్కటే అనుకుంటాడు. అలాగా ఆ పాపం నుంచి రాలేడు. నేత్రాశ అంత ప్రమాదం. వాటిని నువ్వు జయించాలి. రమ్యంగా కనబడుతుందని ఎటుబడితడి పోవద్దు, ఆకర్షణకు లోనవ్వద్దు. ఈరోజు చాలా మంది యవనస్తుల భవిష్యత్తు ఎందుకు పాడైపోతుందంటే నేత్రాశ. వాళ్ళు చూసి ఆశించి ఆత్మీయ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. నువ్వు జయించగలగాలి. ఆమేన్. జీవపు డంబం. ప్రభువుతో సాతానుగాడు అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దూకు. డంబం. ఈరోజు చాలా మంది జీవితాల్లో డంబపు మాటలు, గర్వంతో. డంబం అంటే గర్వం. గర్వంగా ఫీల్ అయిపోతుంటారు. నేనంటాను, గర్వం నీకు నాశనానికి ముందు వస్తుందట. అందుకని అది కూడా నువ్వు జయించాలి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, వీడండి బడాయి ఎక్కువండి బాబు. కొంతమంది మాట్లాడితే బడాయి కబుర్లు, అస్సలు మాటలతోనే బూర్లు ఉండేస్తూ ఉంటారు, పెదవులతోనే పప్పులు ఉండేస్తూ ఉంటారు. వద్దు, అది కూడా మనం జయించాలి. గర్వాన్ని కూడా మనం జయించాలి. యేసు నామములో నీకు జయ జీవితం అనుగ్రహించును గాక. గర్వాన్ని గురించి బైబిల్లో చదివితే యాకోబు పత్రిక 4:16. యాకోబు 4:16 త్వరగా చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది. యాకోబు పత్రిక 4:16. ఇప్పుడైతే మీరు మీ డంబములు యందు అతిశయించుచున్నారు. ఇట్టి అతిశయమంతే చెడ్డది. అతిశయమంతా చెడ్డది. వద్దు, గర్వం వద్దు. మనకి ఎంత ఎదిగిన ఒదిగే ఉందో, ఏ స్థాయికి దేవుడు మనల్ని తీసుకెళ్ళినా, ఉద్యోగమే వచ్చినా, ప్రమోషనే వచ్చినా, ఇల్లే కట్టినా, ఫంక్షనే, ఆ ఉన్నతంగా నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి అన్ని విధాలుగా దేవుడు సహాయపడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో గర్వించవద్దు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప అన్నాడు భక్తుడు. అలాంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. గొల్యాతుని జయించి దావీదు ఎలాగ జయాన్ని పొందాడో, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాగ జయ జీవితాన్ని పొందాడో, ఈ 40 అనే సంఖ్య జయ జీవితానికి గుర్తుగా ఉంది. నీకు శరీరం మీద జయం రావాలి, నేత్రాశల మీద జయం రావాలి. జీవపు డంబాన్ని నువ్వు జయించగలిగితే, నీవు ఎప్పుడైతే జయిస్తావో, జయించిన వాడిని దేవుడంట సింహాసనం మీద కూర్చోబెడతాడట. ప్రకటన గ్రంథం 3:21 ఈ మాట ఉంది, జయించిన వాడిని నాతో కూడా నా తండ్రి సింహాసనం అందు కూర్చోబెడతాను అన్నాడు దేవుడు. నీకు జయ జీవితం లేకపోతే సింహాసనమే లేదు. కాబట్టి ఈ 40 అనే సంఖ్య జయ జీవితాన్ని సూచిస్తూ ఉంది. ఆత్మీయ జీవితంలో మీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన భక్తి స్థిరపడటం కొరకు ఈ 40 days ప్రేయర్స్లో మరింతగా మీ ఆశల్ని జయించడానికి, నేత్రాశని జయించడానికి, జీవబుడంబాన్ని జయించడానికి దేవుని కృప యేసు నామములో మీ మీద నిలిచి ఉండునుగాక. గట్టిగా చేతులు ఊపుతూ హల్లెలూయా అని చెప్పండి. రైట్, రెండో మాటలోకి వెళ్తున్నాను. సెకండ్ వన్,
ఎందుకు 40 రోజులు చేయాలి? 40 అనే సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే బైబిల్లో చదువుదాం. రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం 8-9 వాక్యాలు చదవగా విందాం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పిలువబడుతున్న హోరేబుకు వెళ్ళెను. చాలు. బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే ఇక్కడ రెండవది ఏలియా. ఒకటి యేసుక్రీస్తు ప్రభు జయ జీవితం 40 డేస్. రెండు ఇక్కడ ఏలియా కూడా 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు. 40 అనే సంఖ్య మనకి నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, ఈజీగా 40 రోజులు 40 అనే సంఖ్య మనకు నేర్పిస్తున్న పాఠం ఇక్కడ చదివితే దైవ ప్రత్యక్షత కలుగుతుంది. అనండి ఒకసారి మీ నోటితో, దైవ ప్రత్యక్షత. ఎలాగో తెలుసా? ఏలియా ఏమనుకున్నాడు తెలుసా? ఎంత మట్టుకు చాలు. ఈరోజు కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఎంత మట్టుకు చాలే, చేసిన ఉద్యోగం చాలే, చేసిన భక్తి చాలే, ఇంత మట్టుకు నాకు చాలు, ఇంతకు మించి నాకు వేస్ట్, చాలని ఇంత మట్టుకు చాలు అనుకుంటున్నారు. ఇంకా ఏమనుకున్నాడు తెలుసా ఏలియా? మరణాపేక్ష గలని వాడే బదిలీ వృక్షం కింద ఉండిపోయాడు. దేవుడు ఎంతకప్పుడు తెలుసండి, నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటావో అప్పుడే దేవుడు నేను బలపరుస్తూ ఉంటాడు. ఆమెను చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు కృంగిపోయి ఉంటాం మనం, బ్రతుకు మీద విరక్తి వచ్చేసి ఇంకా అనవసరం, బతికి ఎవరిని ఉద్ధరించాలి, నేను ఇంక బ్రతకను, అంత విసుకొచ్చేస్తూ ఉంటుంది బ్రతుకు మీద. అలాంటి సమయాల్లోనే సేవకులు మీ ఇంటికి వస్తాడు ప్రార్థన చేయడానికి. స్తోత్రం చెప్పండి. అదే సమయానికి కరెక్ట్గా పాస్టర్ గారు ఫోన్ చేసి, బాగున్నావా అక్క అంటే, బాగున్నావా అన్నయ్య అంటారు. ఏంటి ఇప్పుడు అన్నయ్యకి ఇప్పుడు గుర్తొచ్చానంటే నేను? సో నిన్ను ఎలాగ బలపరచాలో ప్రభువుకు తెలుసు. విసుగు చెందిపోతున్నారు చాలామంది. భక్తి విషయాల్లో కావచ్చు, ఫ్యామిలీస్ విషయాల్లో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, విసిగిపోతున్నారు. ఇంత మట్టుకు చాలే, ఇంకొద్దు అనుకున్నారు. ఏలియా కూడా అలా అనుకున్నాడు, ఇంకొద్దులే అనుకున్నాడు. బదిలీ వృక్షం కింద చచ్చిపోవటానికి సిద్ధమైపోయాడు. మరణాపేక్షతో ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పోడంటే పరలోకం నుంచి దేవదూతను పంపించాడు. వెంటనే కాల్చబడిన ఒక అప్పాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏలియా తినేసి మళ్ళా పడుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి సరే. మళ్ళా పడుకున్నాడు. రే బాబు లే, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఇక్కడ నిద్రపోతే ఎట్లా నువ్వు? లే, శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఏలియా ప్రయాణమే దేవుని పర్వతమైన హోరేబుకు వెళితే అక్కడ ఒక దైవ ప్రత్యక్షత కలిగిందండి. ఏలియా ఎప్పుడు చూడలేని ఒక దైవ ప్రత్యక్షతను చూశాడు. అంతవరకు కూడా ఆకాశం నుంచి అగ్ని రప్పించాడు, కేరీతు వాగు దగ్గర పోషించబడ్డాడు, సారేపతు ఇంటిలో సమృద్ధిని ఉండేటట్లుగా చేశాడు. ఇన్ని జరిగినవి. కానీ ఇక్కడ అద్భుతం ఏమిటంటే ఎప్పుడు చూడలేని ఒక దైవ ప్రత్యక్షత చూశాడు. అక్కడే ఉన్న మాటలు చెప్తాను మీకు. అక్కడ ఆయన చూసిన ప్రత్యక్షతను గురించి చదువుతూ ఉంటే, ఏ బలమైన పెనుగాలి వచ్చింది అక్కడికి. వచ్చిందా? చూడండి ఒకసారి ఆ మాట చదవండి. రాజుల పుస్తకంలోనే 19వ అధ్యాయంలో చివరి లైన్లో ఉన్న మాటలు ఒకసారి చదవగా విందాం. బలమైన పెనుగాలి, తూర్పుగా యెహోవా గాలి దెబ్బ ఎందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగెను. చూడండి అక్కడ మనం చూస్తే 11వ వచనం చూస్తే బలమైన పెనుగాలి ఉందా? బలమైన పెనుగాలి టిక్ చేయండి. 12వ వచనం నేను చెప్తాను, ఒకసారి అవి టిక్ చేసుకోండి. భూకంపం, నెక్స్ట్ మెరుపు. 12వ వచనం చదవగా విందాం ఇప్పుడు. ఆ భూకంపం అయిన తరువాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపు యందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మిక్కిలి నిమ్మలంగా మాట్లాడుచున్న ఒక్క స్వరము వినబడెను. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ. ఒక్క స్వరాన్ని విన్నాడు. అదే దైవ ప్రత్యక్షత. ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో, ఇప్పుడు ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు.
లే, నువ్వు 2 పనులు చేయాలి ఇప్పుడు. ఒకటి, సిరియా రాజుని అభిషేకించు, పట్టాభిషేకం చేయి. నీ తర్వాత ఒక మహిమగల సేవ జరగటానికి షాపాతు కుమారుడైన ఎలీషా ఉన్నాడు కదా, ఎలీషా 12 జతల ఎడ్లు తీసుకొచ్చాడు, దాన్ని వధించాడు. నీకు ఉపచారం చేస్తున్నాడు కదా, నీకు పరిచర్య చేస్తున్నాడు కదా, ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎలీషాను నువ్వు అభిషేకించాలి. నిజంగా ఏలియా సేవ అక్కడితో ఆగిపోద్ది అనుకున్నాడు. ఇంత మట్టుకు నాకు చాలు అనుకున్నాడు. దేవుని మహాకృపండు తెలుసా, అసలు చావే లేకుండా చేశాడు. చప్పట్లు కొడుతూ సార్ యేసయ్యకి మహిమ. ఈరోజు దైవజనుడిగా నేను చెప్తున్నాను, మీలో చాలా మంది కుటుంబాల్లో విసిగిపోయి ఇంకా నా వల్ల కాదు, నేను ఈ వ్యాపారం చేయను. చాలా మంది అనుకుంటారు, నిన్ను కట్టుకున్న తర్వాత ఇలాగ అయిపోయాను. ఎప్పుడు పిల్లలు పుట్టేసి ఉంటారు, 10 ఏళ్ళు అయిపోయి ఉంటారు, ఆళ్ళ పెళ్ళిళ్ళకి వచ్చేసి ఉంటారు. ఇప్పుడు అంటారు, నిన్ను కట్టుకున్న తర్వాత ఇలాగ అయిపోయాను నేను. విసిగిపోయి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. సేవే కాదు, మీ ఇంట్లో మీ కుటుంబం పట్ల కొంతమంది అనుకుంటారు, చచ్చిపోతే బెటర్ అండి. నేను అంటాను, క్రైస్తవుడి నోట చావు అనే మాట రాకూడదు. చావు అనే మాట నువ్వు కోరుకోకూడదు. దేవుడు నీకు ఎంత ఆయుష్కాలం ఇవ్వాలో ఆల్రెడీ ఫిక్స్ చేసి పంపించాడు నీ భూమి మీదకి. సుమంగిలిలాగా చచ్చిపోతాం అనుకుంటున్నానండి, అలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి నీ నోట? ఈ అనారోగ్యాన్ని బట్టి నేను చచ్చిపోదాం ఎందుకు? అసలు నువ్వు ఎంతో మందిని సజీవులుగా కాపాడాడు కదా ప్రభు. నీ జీవితంలో ఆయన స్వరం వినేటట్లుగా చేసి ఒక ప్రత్యక్షత నీకు అనుగ్రహించునుగాక. దేవుని స్వరం విన్న వాళ్ళ జీవితం చక్కగా దేవుని ఒక డిసైడ్ అయిపోతారు. వాళ్ళు బ్రతికితే దేవుని కోసం బతుకుదాం అనుకుంటారు వాళ్ళు. సో దేవుని స్వరం బాలుడైన సమూయేలుతో కూడా మాట్లాడింది. దేవుడు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు స్థిరపరిచాడు కదా. ఇర్మియాతో కూడా మాట్లాడిన దేవుని స్వరం, నువ్వు బాలుడు అనొద్దు, నీ నోట నా మాటలు పెట్టాను, ప్రతిష్ఠించాను నిన్ను. మండుచున్న పొదలోంచి కూడా దేవుడు మోషేతో మాట్లాడాడు కదా. ఎవరైతే దైవ స్వరాన్ని గుర్తిస్తారో వాళ్ళు నిలబడతారండి, స్థిరపడతారు, వాళ్ళ జీవితం బాగుంటుంది. నువ్వు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని అప్పటికప్పుడు అలా ఉండొద్దు. దేవుని స్వరం కోసం కనిపెట్టు. ఇంత మట్టుకు చాలా అనుకోవద్దు. నీకు శక్తికి మించిన భక్తిని దేవుడు అనుగ్రహించునుగాక, భవిష్యత్తును దేవుడు అనుగ్రహించునుగాక, మంచి నిర్ణయాలు దేవుడు నీకు దయచేయునుగాక. చావును కోరుకోకు, విసుగుపోవద్దు. పనులు లేవండి, జీవనాధారం కష్టమైపోతుందండి, అప్పులైపోయానండి, అస్సలు నువ్వు బాధపడొద్దు. సమస్తాన్ని దేవుడు మేలుకరంగా మార్చునుగాక. దేవుని స్వరం గుర్తించు, కనిపెట్టు, విను. దేవుడు నీతో మాట్లాడతాడు, బలపరుస్తాడు. ఆ సమయం కొరకు ఎదురుచూ. ఓకే, 3వ మాటలోకి వెళ్తున్నాను. 3rd one. ఒకసారి చేతులు ఎత్తి ఒకసారి అల్లులు చెప్తారా? ఇక్కడ కూడా సాక్ష్యం చెప్పాలి మీకు. చల్లపల్లి నుంచి ఒక ఆయన జీవితం మీద విరక్తి వచ్చేసింది అన్నమాట. వెళ్ళిపోదాం అనుకుని నడుచుకుని యాంగ సిరిడి దాకా వెళ్ళిపోయాడు. నువ్వు ఉంటే కనబడయ్యా అన్నట్టుగా వెళ్ళిపోయాడు. ఆయన కనిపించలేదు. చచ్చిపోదాం అనుకుని గోదావరి దగ్గరికి వస్తే దూకేద్దాం అనుకున్నాడంట. అప్పుడు పాస్టర్ గారు కరెక్ట్గా మీటింగ్ నుంచి వెళ్తా ఉన్నాడు. అంతే, ఆయన తట్టి, బాబు ఎందుకు జీవితం మీద విరక్తి వచ్చిందండి, అన్ని అప్పులైపోయానండి, దేవుడు నీకు దారి చూపిస్తాడు. అందుకే ఈ టైంలో ఈ అర్ధరాత్రి వేళ నేను మీటింగ్ ముగించుకుని వెళ్తున్నానయ్యా. దేవుడు అతన్ని పట్టుకున్నాడు, సువార్త చెప్పాడు, దేవునిలోనికి నడిపించాడు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లోడు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేనంటాను, కొన్నిసార్లు విరక్తి వచ్చేస్తుంది మీకు లైఫ్లో. దేవుని స్వరం వినడానికి కనిపెట్టండి, ప్రత్యక్షత కొరకు ఎదురు చూడండి. దేవుడు గైడెన్స్ ఇచ్చి నడిపిస్తాడు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. 3, సంఖ్యాకాండం 40 అనే సంఖ్య గురించి మాట్లాడుతున్నా. 1
చెయ్యి జీవితం మీరు పొందుకుంటారు. చెప్పండి. 2, దైవ ప్రత్యక్షత స్వరాన్ని మీరు వింటారు. 3, సంఖ్యాకాండం 13:25. సంఖ్యాకాండం 13:25. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చి. ఎన్ని రోజులు? వారు 40 దినములు 40 రోజులు ఆ దేశాన్ని సంచరించి తిరిగి చూచి వచ్చారు. చాలు. 3వది, నూతన ఆశ కలుగుతుంది. నూతన ఆశ ఎలా 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 చెప్పగలుగుతున్నారు మీరంటే, 12 మందిని మోషే పిలిచి, బాబు ఇశ్రాయేల్ దేశం ఎలా ఉంటుందో దేవుడు కనాను దేశాన్ని మీకు ఇస్తానన్నాడు కదా, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానన్నాడు కదా, అది ఎలా ఉంటుందో చూసిరండి రా బాబు అని 12 మందిని పంపించాడు. మన పెద్దోళ్ళు చెప్తా ఉంటారు కదా, చూసిరమ్మంటే, మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, చూసిరమ్మంటే కాల్చి వచ్చినట్లుగా 12 మందిని పంపించారు. 12 మంది వెళ్ళిన వాళ్ళు 12 మంది అయితే సమాధానం తీసుకొచ్చింది 2. 10 మంది నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. మేము వెళ్ళాము, చూసాము, మేము ఎలా ఉన్నాం తెలుసా, వాళ్ళ దృష్టికి మిడతల్లా ఉన్నాము, మిడతల్లా ఉన్నాం, మా వల్ల ఏమీ కాదు, మేము అసలు వెళ్ళలేము, చేయలేము, ఏమీ కాదని నిజంగానే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఇలాగే ఉంటారు, నా వల్ల ఏమీ కాదు, నేను చేతకాని వాడిని, నాకేమీ లేదు, నేను మిడిల్ ఫ్యామిలీలో పుట్టాను, నా బ్రతికింతే, నేను ఏదీ సాధించలేను. అలా నువ్వు కృంగిపోకు. 10 మంది నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు. 2 కాలేబ్ అండ్ యెహోషువ నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించిన వాళ్ళు అంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశాన్ని మనకిస్తాడు. అదే సంఖ్యాకాండం 14:8 చూడండి ఒకసారి. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశాల్లో మనల్ని చేర్చి ఆ దేశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేనండి. నూతన ఆశ పుట్టించాడు వాళ్ళకి. ఇక వెళ్ళము, అయిపోయింది అనుకున్న వాళ్ళకి నూతన ఆశ కలిగేటట్లుగా చేశారు వాళ్ళు. ఈరోజు కూడా విశ్వాసులుగా మీ జీవితంలో ఎన్నో హోప్స్ ఉన్నాయి, మీకు ఎన్నో ఆశలు ఉన్నాయి. కొన్నిసార్లు ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలో ఇక ఆ ఎముకల్లోకి జీవం ఎట్టొస్తుంది? వాళ్ళ ఆశలన్నీ విఫలమైపోయినాయి అంట. పెళ్లి ప్రయత్నం చేసావు అవలా, ఉద్యోగ ప్రయత్నం చేసావు అవలా, ఇల్లు కట్టే ప్రయత్నం చేసావు అవలా. ఇలా ప్రయత్నించి అవ్వలేదని ఇంక నేను ఏ ప్రయత్నం చేయను అన్నట్టుగా మిగిలిపోకూడదు. మరలా ఒక ఆశ దేవుడు చిగురింపు చేస్తాడు. వెళ్ళినోళ్ళు 12 మందే, నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు 10 మంది, 2 పాజిటివ్గా మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తానండి, ఎంత చెట్టుకి అంత గాలి అనండి ఒకసారి. ఆ మాట పిండి కొద్ది రొట్టె అనండి, నీకు తగ్గ సంబంధం దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. ఒక్కరు కూడా ఆమెను చెప్పట్లేదు, హల్లెలూయా అనే పదమే రావట్లేదు. నీకు ఏది కావాలని తెలుసు, ఏ సమయానికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఎప్పుడు ఇల్లు ఇవ్వాలో, ఎప్పుడు పెళ్లి చేయాలో, ఎప్పుడు పిల్లల్ని ఇవ్వాలో అన్నీ ఆయన ఫిక్స్ చేసి రెడీ చేసుకున్నాడు ఆయన. బైబిల్ ఏముందో తెలుసా? నీతిమంతులు ఆశించింది వాళ్ళకి దొరుకును అన్నాడు. ఆశ గల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాడన్నాడు. నీ ఆశలు చిగురింపజేస్తాడు ఆయన. నూతన ఆశ కలిగింది వాళ్ళకి. కనానులోకి వెళతాం, స్వాధీనం చేసుకుంటాం, చూస్తాం అనే నిరీక్షణతోనే మాట్లాడుతున్నారు కాలేబు, యెహోషువ. క్రైస్తవుడు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు. దేవుడు నాకు చేస్తాడు, జరుగుతుంది, విజయం పొందుతాను, ఎగ్జామ్స్లో విజయాన్ని సాధిస్తాను, ఖచ్చితంగా నేను విన్ అవుతాను, ఇట్లాగ పాజిటివ్గా నువ్వు ఆలోచించాలి కానీ నెగిటివ్గా ఆలోచించొద్దు. యేసు నామములో ప్రభువు నిన్ను దర్శించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. చూడండి, కొన్ని మాటలు చదివిస్తాను. అండ్ లూకా సువార్త 22వ అధ్యాయం 15వ వాక్యం. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు ఓకే మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడుతుంది. మీతో కూడా పస్కాను భుజించాలని మిక్కిలి ఆశపడ్డా. ప్రభు యొక్క ఆశ చూడండి. ఈరోజు ప్రభు బల్లారాధన, ఆదివారం ప్రభు బల్లారాధన ఎంత ఆశతో రావాలి తెలుసా? నువ్వు
అయ్యో ఈరోజు ప్రభు బల్ల, ఖచ్చితంగా నేను నిత్య జీవాన్ని పొందుకునే ఈ ప్రభు బల్లలో నేను పాల్గొనాలి, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, పస్కాను భుజించాలని మిక్కిలి ఆశ ఉందంట ప్రభుకి. ఈ ఆశ చాలా మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. నిరంతరం నీతో జీవించా ఆసనన్నిలా. చప్పట్లు కొడతారేమో. నిరంతరం నీతో చాలనే ఆసనన్నిలా నా ప్రాణేశ్వరా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోని. చప్పట్లు వినబడాలి పిల్లలు. ఆస్తనన్నిలా ఏదో ఆశ నాలో, నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని, ఏదో నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోని ప్రవహించని. మితిలేని ప్రేమ చూపించినావు, శృతి చేసి నన్ను పలిపించినావు. నీ స్తోత్ర గీతం నీ సొంతమే. ఏదో ఆశ నాలో, నీతోనే జీవించని ఏరై ప్రేమ నాలోనే ప్రవహించని, నీతోనే జీవించని నాలోనే ప్రవహించని. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావం దేవునికే చెందునుగాక. ఆశ ఉండాలండి మనకి. కోరాహు కుమారుల ఆశ చూడండి. దేవుని మందిర ఆవరణను చూడాలని నా ప్రాణం సొమ్మసిల్లిపోతుంది, కేకలు వేస్తుంది, ఆశపడుతుంది అన్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కోసం నా ప్రాణం ఆశపడుతుంది. నీ ఆశ భంగము కానేరదు. ఆమెను చెప్పండి ఒకసారి. ఈ నెలలో నువ్వు ఏ ఆశపడుతున్నావో నీ ఆశయాలన్నీ దేవుడు నెరవేర్చునుగాక. సంపూర్ణ ఆశలు దేవుడు నీలో చిగురింప చేయునుగాక. చిన్న కథ చెప్తాను. ఒక 3 చెట్లు ఆశపడ్డాయంట. 3 చెట్లు బైబిల్లో కూడా మనం చూస్తాం కదా. అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలీవ చెట్టు ఎలాగా ఆశపడ్డాయో ఈ 3 చెట్లు కూడా ఆశపడ్డాయంట. ఆ 3 చెట్లలో వాళ్ళ హృదయంలో ఒక ఆశ వచ్చింది. క్రైస్తవుడికి ఆశ ఉండాలండి. దున్నేవాడు పొలం దున్నేటప్పుడు ఎలా దున్నాలో తెలుసా? ఆశతో దున్నాలంట. నాకు ఒక ఆశ ఉంది. ఈ 40 రోజుల్లో 40 ఆత్మల్ని పట్టుకోవాలి. గట్టిగా ఆమేన్. రక్షణలోకి 40 మందిని నడిపించాలి. అది నేను ఆశపడుతున్నాను. నీకు కూడా ఒక ఆశ ఉండాలి. నీ వీధిని ప్రభు కొరకు రక్షించడమో, లేకపోతే నీ భర్తను రక్షించుకోవటమో, నీ ఇంటి వాళ్ళని రక్షించుకోవటమో, లేకపోతే ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవటమో, దేవుని కొరకు ఉపయోగపడే ఒక పాత్రగా ఉండటమో, వాయిద్యాలు వాయించడమో, పాటలు పాడటమో, పరిచర్య చేయడమో. అసలు ఆశ లేనివాడిగా మిగిలిపోతే ఎలా? ఆశ ఉండాలి. ఈ చెట్లకి 3 ఆశలు ఉన్నాయంట. 3 చెట్లకి 3 రకాల ఆశలు ఉన్నాయి. ఎలాంటి ఆశలు ఉన్నాయంటే, ఒక చెట్టు ఇలా అనుకుందంట. చెట్టు ఏమనుకుందంటే, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను చెట్టుని కోసేస్తారు కదా చెట్టు, ఈ కలప
ఈ చెట్టు కలప రాణి గారు బంగారు నగలు పెట్టుకునే ఒక పెట్టిగా నేను ఉపయోగపడితే బాగుంటుంది అనుకుందంట. రమేష్, ఏమనుకుందా చెట్టు? రాణి గారు బంగారు నగలు పెట్టుకుంటారు కదా సందీప్, తెలుసా? ఆ బంగారు నగలు పెట్టుకోవటానికి ఉపయోగపడేటట్లుగా నేను ఉండాలనుకున్నదంట. ఇప్పుడు బంగారు నగలు పెట్టుకోవడానికి ఒక పెట్టి ఉంటుంది కదా, ఆ పెట్టికి ఆ చక్కగా నేను ఉపయోగపడాలి. ఇప్పుడు అక్కడ ఒక పెట్టి కనిపిస్తుంది, ఆ యాంప్లిఫైర్ పెట్టుకోవడానికి, ఆ ఫ్లైట్ కేస్ అంటారు దాన్ని. అది అలా ఉపయోగపడతా ఉంది, యాంప్లిఫైర్లకి మిక్సర్లకి అలా ఉపయోగపడుతుంది. అలాగే రాణి గారు బంగారు నగలు పెట్టుకోవడానికి ఈ చెక్క నేను ఉపయోగపడాలనుకున్నదంట, యూజ్ అవ్వాలనుకుందంట. అయిపోయింది. ముగ్గురు ఫ్రెండ్స్ రెండో చెట్టు దగ్గరికి వెళ్ళింది. నువ్వేమనుకున్నావు? ఇప్పుడు మీరు కూడా అనుకుంటా, నేను కలెక్టర్ అవ్వాలనుకున్నాను, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నాను. ఇలా ఆశలు ఉంటాయి. పోలీస్ అవుదాం అనుకున్నాను, కొంతమంది నేను లేడీస్ పోలీస్ అవుదాం అనుకున్నాను. ఉంటాయి వాళ్ళకి ఆశలు. ఈ రెండో చెట్టు అనుకుంటుందంటే, నేనేం అవ్వాలనుకున్నానంటే రాజుగారు కూర్చుండటానికి ఆ ఊరేగించడానికి ఒక పల్లకి ఉంటుంది కదా, ఆ పల్లకి లాగా నేను ఉపయోగపడితే చాలు. ఆ చెట్టు, ఆ మొద్దు, ఆ కలప రాజుగారిని మోయటానికి ఆ పల్లకిలా ఆయన ఊరేగించుకుని తీసుకెళ్తారు కదా, నేను అలా ఉపయోగపడితే చాలు అనుకుందంట ఆ చెట్టు. సో మూడో చెట్టు ఏమనుకుంటుందంటే, ఆ చెట్టు ఎందుకు పనికి రాకుండా ఆ చెట్టుని 2 కొయ్యల కింద కోసేసి పక్కన పడేశారు. ఇటో ముక్క కోసి పడేశారు. నేను ఎందుకు పనికి రాకుండా పోయాను? దేనికో దానికి పనికి వచ్చేటట్లుగా అందరు నన్ను అలా అలా పైకి, ఇలా తల పైకెత్తి చూసేటట్లుగా, అందరికీ కనపడేటట్టుగా నేను ఉండాలి అని అనుకుందంట. చెప్పండి, మొదటి చెట్టు ఏమనుకుంది? రాణి గారికి బంగారు నగలు పెట్టి అవ్వాలి. రెండో చెట్టు పల్లకీలను ఊరేగించడానికి, రాజుగారిని ఊరేగించడం ఉపయోగపడు. మూడో చెట్టు అందరు నన్ను చూడాలి, అలా పైకి చూడాలి, అలా ఉపయోగపడాలి. నేను కలపకి దేనికో దానికి పనికి వచ్చేటట్లుగా నేను ఎలా ఉండాలి. కొన్ని చెట్లు కోసి ఆ కలపకు ఉపయోగిస్తారు కదా, అలా నేను నన్ను ఉపయోగించుకోవాలి అని అనుకున్నాయి. ఆశపడ్డాయి, అయిపోయింది. ఆశగల ప్రాణాన్ని ఎవరు మేలుతో తృప్తిపరుస్తారు? దేవుడు. నువ్వు ఆశ పడాలే కానీ దేవుడు నువ్వు ఆశించిన దాన్ని నీకు ఇస్తాడు. భౌతికంగా కాదు, ఆత్మీయంగా ఆశపడు. దేవుని పని చేయాలి, దేవుని కోసం ఇలా ఆశపడితే ఖచ్చితంగా ఇస్తాడు నీకు. అయితే ఇవి ఆశపడ్డాయి. దేవుడు ఆ ఆశని ఎలా నెరవేర్చాడంటే, అద్భుతంగా దేవుడు నెరవేర్చుతూ వచ్చాడు. ఇప్పుడు ఒక చెట్టు, ఆ చెట్టుని కోసేసి ఆ కలప తీసుకొచ్చి ఒక చిన్న తొట్టి కింద, ఒక పెట్టి కింద చేశారు. ఆ పశువులు తొట్టిలా చేశారన్నమాట. ఆ పశువుల తొట్టిలో యేసు ప్రభుని పడుకోబెట్టారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసు ప్రభుకు ఉపయోగపడుతుంది. బంగారు నగలు మోసేటట్లుగా ఉండాలనుకున్నది కానీ యేసు ప్రభుని మోయటానికి ఉపయోగపడుతుంది ఈ చెట్టు. రెండో చెట్టు అనుకుంది, నేను ఏమవ్వాలి చెప్పండి? రాజుగారిని మోయాలి. ఇప్పుడు ఈ చెట్టు కలపను ఏం చేశారంటే, యేసు ప్రభు ప్రయాణం చేయటానికి ఉపయోగించిన పడవ, సువార్త పరిచర్య అంతా ఎలా చేశాడు యేసయ్య? పడవ మీదే కదా. ఆ పడవ చేశారన్నమాట. దేవుణ్ణి మోయటానికి ఉపయోగపడాలి. ఆ పల్లకి రాజుగారిని ఊరేగించాలనుకున్నది, రాజులకు రాజు, మహారాజును ఊరేగించే స్థాయికి వెళ్ళిపోయింది ఈ యొక్క పడవ. యేసు ప్రభు సముద్ర తీరాన పడవ మీదే కదా ప్రయాణం ఎక్కువగా. సో ఆఖరి చెట్టు అనుకుంది, అందరు నన్ను అలా చూడాలనుకున్నది. 2 కొయ్యలు, ఆ ముక్కలు అలా కోసి పక్కన ఆడేశారు ఆ చెట్టుని. ఆ 2 కొయ్య, ఒకటేమో అడ్డ కొయ్య, ఒకటేమో నిలువు కొయ్య, సిలువు చేశారు. ఆ సిలువ మీద ప్రభువుని మోసింది ఆమె. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. చూడండి, పుట్టినప్పుడేమో పశువులు తొట్టిగా ప్రభుని మోసింది. ఆ తర్వాత సువార్త సేవకి పడవగా మోసింది ప్రభుని. చివరికి సిలువలో కూడా మోసింది. ఈరోజు నేను అడుగుతున్నాను, నువ్వు దేవుని పని అంత మోస్తున్నావు.
నా కుటుంబ బరువులే సరిపోతున్నాయండి, నేను ఇంకెక్కడ మోతానండి బాబా. నువ్వు ఆశపడు. నీ కష్టాజీతం నీ ఇంటి కొరకే కాదు, దేవుని ఇంటి కొరకు ఉపయోగపడాలి, దేవుని పనికి కూడా ఉపయోగపడాలి. ఒక దేవుని పని కోసం ఒక 10% అయినా నువ్వు ఉపయోగపడు. 90% నీ ఇంటి గురించి, నీ కుటుంబం గురించి అనుకున్నా, దేవుని ఇంటి కోసం నువ్వు ఆశించు, ఆశపడు. పస్కాని భుజించాలని ప్రభు ఎలా ఆశపడ్డాడో, ప్రభు పరిచర్యలో నువ్వు ఉపయోగపడాలని నువ్వు ఆశిస్తే ఖచ్చితంగా నీ ఆశలు చిగురింప చేస్తాయి. 10 మంది ఆశలు ఎలా ఉన్నాయో తెలుసా? నెగిటివ్గా ఉన్నాయి. మేము మిడతల్లా ఉన్నాం, మా వల్ల కాదు, ఏమీ చేయలేం అనుకున్నారు. కానీ ఇద్దరే, కాలేబు యెహోషువ, వాళ్ళిద్దరే కదండి కానానికి చేరింది. ఎవరు చెప్పండి? వాళ్ళిద్దరే కదా. అదే చెప్తున్నా, నీలో ఆశ ఉంటే ఎలాగైనా వాడుకుంటాడు దేవుడు. ఆశ లేకపోతే అమ్మాయినా కూడా పెట్టదంట. నీకు ఆశ ఉండాలి, దేవుని పని చేయాలి, నా ఫ్యామిలీని నేను పోషించుకోగలగాలి, నా తల్లిదండ్రులు నన్ను చదివించారు కాబట్టి వాళ్ళని నేను చూడాలి, వాళ్ళకి ఉపయోగపడాలి, ఏదోటి నేను సాధించాలని ఆశ ఉండాలి నీకు. నీ ఆశని నూతన ఆశగా మార్చి, ఈ 40 అనే సంఖ్య, వాళ్ళు 40 రోజులు ప్రయాణం చేసి వాళ్ళు చూసారన్నమాట. ఆ యొక్క కనాన్ దేశం నుంచి సంచరించారు వాళ్ళు. యేసు నామములో కృప కలుగునుగాక. ఇక 2 మాటలని త్వరగా చెప్పేస్తాను. 4, ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యం. ఆదికాండం 7:12. 40 అనే సంఖ్య, 40 రాత్రి మగళ్ళు ప్రచండమైన వర్షం భూమి మీద కురిసేను. చాలు. 40 అనే సంఖ్య మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, 4th one, అక్కడ 40 రోజులు ప్రచండమైన ఏం కురిసింది చెప్పండి? వర్షం. బైబిల్లో వర్షానికి మరొక పేరు ఏమిటంటే వాక్యము. సింపుల్గా చెప్పాలంటే వాక్యం అనే వర్షం కురుస్తుంది. ఈ 40 రోజులు కూడా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడునుగాక. వాస్తవంగా అక్కడ నోవాహు దినములలో 40 రాత్రి మగళ్ళు ప్రచండమైన వర్షం కురిసింది. ఇప్పుడు దేవుడు 40 రోజులు వాక్యం అనే వర్షాన్ని కురిపించబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు ఆమె చెప్పండి సార్. 40 రోజుల తర్వాత మీరు రూపాంతరం చెందబోతున్నారు అంతే. ఏమండి, ఒకరి నడత వాక్యం ద్వారానే స్థిరపరచబడతారు. నా పిల్లోడు నా మాట వింటలేదండి, నా భార్య వింటలేదు, నా పిల్లలు వింటలేదు, భర్త వింటలేదు, ఎవరు వినకపోయినా దేవుడు వాక్యం వాళ్ళని దర్శిస్తే వాళ్ళు వింటారండి. ఒకరి నడత వాక్యం వల్లే స్థిరపరుస్తుంది. ఎవ్వరు స్థిరపరచలేదు ఒక వ్యక్తిని, కానీ వాక్యంని దర్శించిందంటే దేవుడు ఖచ్చితంగా వాళ్ళ నడత సరి చేస్తాడు. చూడండి, ఆ మాటకి రిలేటివ్గా చెప్తాను. ద్వితీయోపదేశ కాండం 32:2. నా ఉపదేశము వానవలే కురియును అనే మాట ఉంటుంది అక్కడ. అంటే వానకి, వర్షానికి మరొక పేరు ఏమిచ్చాడంటే ఉపదేశం, వాక్యము. నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడును, చినుకు వలనే పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును. అంటే వర్షానికి మరొక పేరు ఉపదేశం, వాక్యము, వాక్యోపదేశం. నీకు ప్రయోజనం కలుగునట్లుగా ఈ 40 రోజులు దేవుడు ఉన్నతమైన ఉపదేశాన్ని బోధించునుగాక. విశ్వసించిన వాళ్ళందరూ ఆమేన్. ఖచ్చితంగా ఈ 40 రోజులు ప్రార్థనల ద్వారా దేవుని మహిమను కన్నులారా చూసుదువుగాక. విలువైన వర్తమానాల ద్వారా దేవుడిని ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టునుగాక. నీకు ప్రయోజనం అగినట్లుగా దేవుడు నీకు బోధ చేయునుగాక. ఏమండి, ఎవరైతే బోధ వింటారో వాళ్ళ బాధల నుంచి విముక్తి వస్తుంది. చాలామంది బోధ వినరు. పాటలా నేను ఉంటానంటారు, ప్రార్థనలా అబో కష్టం, వాక్యమా కష్టం. బోధ వినాలి. వాక్యం సరిగ్గా వింటే వాక్యంలోనే అన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టాడు దేవుడు. నీ మాటలే జలరాశులై సంతృప్తినిచ్చెను. మళ్ళీ పాటలు కచేరీ అయిపోయింది అనుకుంటారు వాళ్ళు. అంటే మధ్య మధ్యలో, ఎందుకంటే బూస్ట్ మాట, మీరు ఎక్కడెక్కడో అలా పైరప్పు కింద రప్పు బతిమాలుతుందని
మధ్య మధ్యలో అలా బూస్ట్ ఇస్తూ ఉంటుంది. దేవుని వాక్యమే సర్వ శరీరానికి ఆరోగ్యం. ఎంతమంది ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారో సార్ చేయత్తాడు. అమ్మో, దేవుడికి స్తోత్రం. నువ్వు ఉండవమ్మా, ఆరోగ్యంగా ఉండాలనుకున్నావు, సరిగ్గా చేయత్తాడు. దేవుడు మీకు దీర్ఘాయువును అనుగ్రహించును గాక. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన వాక్యం వినాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుంచి 22 చదవండి. సామెతలు 4వ అధ్యాయం 20 నుంచి 22 వచ్చిన ఫాస్ట్గా చదవాలి. బైబిల్ చదివే వాళ్ళు ఫాస్ట్గా తీయాలి. నా కుమారుడా, నా మాటలు ఆలకించు, నా వాక్యానికి చెవియొగ్గు. నీ కన్నుల ఎదుట నుంచి ఆ వాక్యాన్ని తొలగించొద్దు. నీ హృదయమందు వాటిని భద్రం చేయి. కంటిన్యూ. అవి దొరికిన వాళ్ళకి జీవమును, ఆ మాట టిక్ చేసుకోండి. మీ దగ్గర రెడ్ పెన్ ఉంటే టిక్ చేసుకోండి. సర్వ శరీరమునకు. అందరూ ఒకసారి చప్పట్లు కొడితే ఏసేకి మహిమ చెల్లిస్తారా? సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది దేవుని మాటలే. సర్వ శరీరానికి. ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలిస్ట్. ఒక ఆవిడ అంటుంది, స్పెషలిస్ట్ అని వెళ్ళానండి, కాలుకి నొప్పి వస్తే చెయ్యికి చేస్తున్నాడు. స్పెషలిస్ట్ సాడిస్ట్ అర్థం కావట్లేదు. డాక్టర్లతో విసిగిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగని మంచి డాక్టర్లు ఉన్నారు, లేదని అంటలేదు. చాలా మంది విసిగిపోయిన వాళ్ళు. బైబిల్లో 12 సంవత్సరాలు కలిగిన ఆ 12 సంవత్సరాల నుంచి ఆమె తిప్పలు పడిందంట వైద్యుల చేత. ఓ డాక్టర్ ఇది చెప్తున్నాడు, ఓ డాక్టర్ అది చెప్తున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు. నువ్వు వాక్యం విను, వాక్యం చదువు, సర్వ శరీరానికి దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చునుగాక. అవి దొరికిన వారికి, ఎవరైతే వాక్యాన్ని స్టోరేజ్ చేసుకుంటారో, వాక్యం చదువుతారో, వాక్యాన్ని ధ్యానిస్తారో, వాక్యాన్ని అప్లై చేసుకుంటారో, సర్వ శరీరం. నేను అంటాను, అవయవ నిర్మాత, ఆరోగ్య ప్రదాత. నీ అవయవాలు నిర్మించిన స్పెషల్ డాక్టర్ ఆయనే. కాబట్టి అక్క చెప్తుంది, బుజ్జక్క సూపర్ స్పెషలిస్ట్ అంట ఆయన, మల్టీ సూపర్ స్పెషలిస్ట్ అంట ఆయన. క్యాన్సర్ నుంచి బాగు చేసిన దేవుడికి అసాధ్యమైంది ఏముందండి? నీ సర్వ శరీరానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చునుగాక, దీర్ఘాయుష్మంతుడిగా చేయునుగాక, వాక్కుని పంపి స్వస్థపరచునుగాక. వాక్యాన్ని విను. 40 రోజులు ప్రచండమైన వర్షం కురిసింది. ఈ 40 రోజులు కూడా దేవుడు సమృద్ధి అయిన జీవ వాక్కుని దేవుడు నీకు బోధించునుగాక. వాక్యం వింటుండగానే హృదయము తెరవబడునుగాక, వాక్యం వింటుండగానే బ్రతుకులు కట్టబడునుగాక. ఆ ఆశ నాలో ఉంది. ఖచ్చితంగా బోధ విన్న వాళ్ళ జీవితం కట్టబడతారండి. వాక్యం సరిగ్గా వింటే వాళ్ళ ఆత్మీయ జీవితం చక్కగా కట్టబడుతుంది. ఇంకా కుడికి ఎడమకు త్రొట్టిల్లిపోరు వాళ్ళు. ఈరోజు 40 అనే సంఖ్య వాక్య ఉపదేశాన్ని కుమ్మరిస్తుంది. దేవుడు నిన్ను బలపరచునుగాక. ఇక చివరి మాటలకు వెళ్ళిపోదాం. ఆఖరి మాట, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. అపోస్తుల కార్యాల గ్రంథం ఆయన శ్రమ పడిన తరువాత 40 ఆ మాట చేయాలి. 40 రోజులు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయాల గురించి బోధిస్తూ అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. చాలు. 5వది, విశ్వాసంలో బలపడతాం అనండి. ఇది ఎలా చెప్పగలుగుతున్నారు బ్రదర్ అంటే, యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత, 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకి తనను తాను 40 రోజులు కనపరుచుకున్నాడంట. అంటే వాళ్ళు నమ్మట్లేదు. ఎక్కడ లేస్తాడండి ప్రభు మరణాన్ని జయించి? ఎలా లేస్తాడండి? ఆయనతోనే ఉన్నాము, ఆయనతోనే తిరిగాము, ఆయన ఇంకా ఉంటారనుకున్నాడు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడని అమ్మాయిదారిలో శిష్యులు అవిశ్వాసంతో మాట్లాడుతున్నారు. వాళ్ళ మధ్యలోకి వచ్చి ప్రభు మాట్లాడితే వాళ్ళ హృదయాలు మండాయంట. ఆమేన్. ఈ 40 రోజులు మీ ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో మీరు బలపడుదురుగాక. మునుపున్న విశ్వాసం కంటే క్రీస్తులో సంపూర్ణ విశ్వాస వీరులుగా మారుదురుగాక. ఒకప్పుడు దేవుడి మీద నీకు విశ్వాసం ఉంది,
రాను రాను విశ్వాసం ఏమైపోయిందంటే సన్నగిలిపోయింది. మరలా దేవుడు ఈ విశ్వాసంలో నిన్ను మరింతగా సంపూర్ణంగా బలపరచునుగాక. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం, అయ్యే పని కాదు. ఈ 40 రోజుల్లో నీ ఆత్మీయ జీవితం దేవుడు 40 రోజులు వాళ్ళకి కనబడి చూడు అని వాళ్ళు దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడంట, కనపరుచుకున్నాడంట. తోమా 12 మంది శిష్యులు ఒక గదిలో ఉన్నప్పుడు యేసుప్రభు వచ్చాడు, తోమా లేడప్పుడు. మేము యేసుప్రభుని చూసాము, మా చేతులు ఆయన తాకిని అని చెప్తే నేను నమ్మనంటే నమ్మను అన్నాడు. అస్సలు నమ్మను. ఇంకేమన్నాడు తెలుసా? ఆయన చేతిలో నేను గాయాల్లో చేయి పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు అవిశ్వాసివే కాకుండా విశ్వాసి అయి ఉండు. చూడండి అన్నమాట. యోహాను సువార్త 20వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు చదివితే, తరువాత తోమాను చూసి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, ఓకే, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు, విశ్వాసిగా ఉండు. అందుకు తోమా దేవా నా దేవా నేను చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కొట్టంలోసారి చప్పట్లు. చూడక నమ్మిన వాళ్ళు ధన్యులైపోతారు. తోమా అవిశ్వాసిగా ఉన్న తోమాను ఎంత ధన్యుడిగా చేశాడు తెలుసా దేవుడు? ఇదే నెలలో జూలై 3వ తారీఖు ఇండియన్ క్రిస్టియన్ డే అని ఆ డేట్ని ఫిక్స్ చేశారు. ఎందుకో తెలుసా? తోమా దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. ఎంతో మందిని వాస్తవంగా మన దేశానికి వచ్చి చెన్నై మహాపట్టణంలో థామస్ మౌంట్ ఒక అద్భుతమైన చర్చ్ కట్టాడు. అక్కడ ఎంతో మందిని దేవుని దగ్గరికి తిప్పాడు. మన భారతదేశానికి వచ్చి గొప్ప మిషనరీ పరిచయం చేశాడు తోమా. అవిశ్వాసిగా ఉన్న తోమాను దేవుడు తను కనపరుచుకుని విశ్వాసంలో బలపడి దేవుని కోసం ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు నేను ఆశపడుతున్నా, ఇక్కడ చాలా మందిలో చీటికి మాటికి అప్పుడే బాగుంటారు, అప్పుడే అవిశ్వాసంగా మాట్లాడతారు. దేవుడు నిన్ను విశ్వాసంలో బలపడేటట్లుగా స్థిరపరచును గాక. అపోస్తులు ఏమని ప్రార్థన చేశారు తెలుసా? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించని అడిగారు. చాలా మంది అల్ప విశ్వాసం, నేను ఒక మాట ఖచ్చితంగా చెప్తున్నాను, అల్ప విశ్వాసంతో ఉండొద్దు. అల్ప విశ్వాసం చాలా ప్రమాదం. జీవ మరణాలు 4 వశం. అల్ప విశ్వాసంతో మాట్లాడకండి. విశ్వాసంతో నా భర్త మారుతాడు, నా ఇంటిని కడతాను, కుటుంబం కట్టబడుతుంది, విశ్వాసంతోనే పలుకు. నీ మాటకి ఎంత శక్తి ఇచ్చాడండి దేవుడు, నువ్వు విశ్వసిస్తే జరుగుతుంది నీకు. కానీ చాలామంది ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే సంపూర్ణ విశ్వాసం ఉండట్లేదు. వాడు అటు అడుగు ఇటు అడుగు, ఆదివారం దేవుడు, సోమవారం నుంచి మామూలే. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, వాళ్ళ స్టేటస్ చూస్తే వాళ్ళ లైఫ్ మనకు అర్థమైపోతుంది. స్తోత్రం చెప్పండి. ఫస్ట్ది యేసు ప్రభు ఫోటో పెడతారు. ఈరోజు డైలీ వాక్యం ఉంటుందా? ఫస్ట్ షమ్మా మినిస్ట్రీస్ వాక్యం. ఈరోజు ఏ వాక్యం ఉంది? ఈరోజు ఏ వాక్యం పంపించారు? నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయండి, జీవాహారం నేనే. ఫస్ట్ వాక్యం. ఈరోజు లైవ్ వచ్చిందంటే ఒకవేళ దేవుడి దేవాల లింక్ షేర్ చేసి స్టేటస్ పెట్టారు, అక్కడి వరకు బాగానే ఉంది. ఆ 3వ స్టేటస్ చూస్తే ఇంక నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. ఏంటో విశ్వాసులుగా ఉండవలసిన వాళ్ళు మరలా పాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు పాపంలోకి నువ్వు వెళ్ళావా, ఆ పాపం నేను ఖచ్చితంగా పట్టుకుంటుంది. విశ్వాసం నుంచి జారిపోవద్దు. ఒక్కసారి దేవుడు నిన్ను రక్షించిన తర్వాత మళ్ళా పాపంలోకి వెళ్ళొద్దు, మళ్ళా లోకంలోకి వెళ్ళొద్దు, మళ్ళా ఆచారాల వైపుకి వెళ్ళొద్దు. పిల్లలు లేనప్పుడు దేవుడు పిల్లలు ఇచ్చాడు. పిల్లలు ఇచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోకూడదు. దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పి అనేకుల్ని ప్రభు దగ్గర నడిపించాలి. నువ్వు అవిశ్వాసిగా మారిపోతే ఎలా? ఇప్పుడు నెలకి 4 ఆదివారాలు ఉన్నాయి, 5 ఆదివారాలు ఉన్నాయి. ప్రతి ఆదివారం దేవుని సంధిలో కనబడాలి విశ్వాస అయితే. విశ్వాసం నుంచి మరలా లోకంలోకి వెళ్ళిపోతే ఎలా? దేవునికి దూరం కాకూడదు.
విశ్వాసంలో బలపడాలి. పాపం ఎంత మనిషిని విశ్వాసంలో ఉన్నవాడిని కూడా మరలా లోకంలో లాగేస్తాం. చేతులు ఊపుతో ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఓ చిన్న సాక్ష్యం చెప్తాను, చిన్న మాట చెప్తాను. మీరు విశ్వాసంలో ఉన్నారో విశ్వాసం నుంచి జారిపోతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఓ పిల్లోడు కాలేజీ చదువుకుంటున్నాడు, ఈ మెడికల్కి సంబంధించిన స్టడీ చేస్తున్నాడు. ఓ డాక్టర్ అవ్వాలని ఆశ కళ్ళగంటున్నాడు. చదువుతూ ఉన్నాడు. ఎగ్జామ్ వచ్చింది, పరీక్ష రాయాలి. సరిగ్గా చదివితే కదా అటోక అడుగు ఇటోక అడుగు, చదువు మీద కొంచెం మనసు, లోకం మీద కొంచెం మనసు, మనుషులు ఫ్రెండ్స్తో కొంతసేపు టైం అంతా వేస్ట్ చేసుకున్నాడు. సరిగ్గా చదవలేదు. ఎగ్జామ్ వచ్చింది. ఇన్విజిలేటర్ ఉన్నాడు. ఎగ్జామ్ రాయకపోతే, ఆ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే డాక్టర్ అవడు. డాక్టర్లు ఇక్కడ ఎవరైనా డాక్టర్లు చదివే పిల్లలు ఉంటారు కదా, జాగ్రత్తగా వినండి. చదవలేదు కానీ పాస్ అయిపోవాలి. ప్రార్థన చేయము, దేవుడి కార్యాలు చేసేయాలి. మేము రాము, నువ్వే మా కోసం కూడా ఉపవాసం ఉండి పాస్టర్. చదవలేదు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయాడు. ఇన్విజిలేటరు వచ్చాడు, చూస్తున్నాడు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఏమి పెన్ను ముందుకు వెళ్ళలేదు. వచ్చాడు, ఇక బాబు చదవలేదా? సార్ కొంచెం చూసుకుని రాసుకుంటా సార్. కుదరదు, నా జాబ్ పోద్దురా బాబా అని. సార్ చేతికి మనోడు బాగా కొంచెం సౌండ్ పార్టీ మాట, చేతికి బ్రాస్లెట్ ఇచ్చిందన్నమాట వాళ్ళ అమ్మ బర్త్డేకి. సార్ బ్రాస్లెట్ ఇస్తాను సార్, కొంచెం చూసుకుని రాస్తాను సార్, కొంచెం సార్. పాపం మనోడు ఆశపడ్డాడు. సర్లే చూసి రాసుకో అన్నాడు. బ్రాస్లెట్ కదా, 4-5 వచ్చి మళ్ళీ వచ్చాడు. ఒరే రాయకూడదురా బాబు, నన్ను పట్టుకుంటాడు. జేబులోంచి డబ్బులు తీశాడు. ఇంకా ఫ్లాట్ అయిపోయింది మనసు. రాసుకోరా, నేను వదిలేశాను. మొత్తం మీద ఇన్విజిలేటరు పెద్దగా పట్టించుకోకుండా డబ్బు బంగారాన్ని చూసి వదిలేశాడు. వాడు మొత్తం మీద ఎట్టకేలకి కరోనా కాలంలో కొంతమంది పాస్ అయ్యి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కరోనాలో చదవకుండా కొంతమంది పాస్ చేసేసింది కదా ప్రభుత్వం. ఇంకేం చేస్తారు, అది తప్పదు. అలాగే వీడు చూసి రాసి డాక్టర్ అయిపోయాడు. నేను అనుకుంటాను, కరోనాలో డాక్టర్ అయిన వాళ్ళు అంతే, ఇంకంతే సంగతులు. దేవుడికి స్తోత్రం. ఇంకా చిన్న ప్రాణం జారిపోయినట్టే. వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్స్ ఖచ్చితంగా మీరు ఎంతో ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి. ఒక వ్యక్తికి ప్రాణం పోస్తే అది ఎంత గొప్పది. డబ్బు కొరకు ఆశించకండి. ఆ స్థానంలో మీ పిల్లలు, మీ కుటుంబం సభ్యులకి చేసినట్లుగా వైద్యం చేయండి. కొంతమంది డాక్టర్లు ఆ లోపల కత్తి ఆపరేషన్ చేస్తుంటే లోపల కత్తి పెట్టేసి ఆపరేషన్ కుట్టేసాడు ఒకడు. ఏంటంత నిర్లక్ష్యం? ఇప్పుడు చూసి రాయటానికి ఆ టీచర్ ఉపయోగపడ్డాడు, హెల్ప్ చేశాడు. మొత్తం మీద వీడు డాక్టర్ అయిపోయాడు. డాక్టర్ అయిపోయిన తర్వాత ఎట్టకాలకి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మంచిగా డబ్బులు సంపాదిస్తున్నాడు. డాక్టర్లు అంటే ఎంత వస్తాయో మీకు తెలుసు. ఆపరేషన్ చేస్తే వస్తుంది డబ్బులు. బోళ్ళని డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఈ మాస్టర్ గారు యొక్క పిల్లోడు 12 సంవత్సరాల వయసు, అడిగి బైక్ మీద వెళ్తా పిల్లలు కదండి, కుర్రోళ్ళు కదండి, అసలు వాళ్ళ మాస్టర్ గారికి మైక్ ఇవ్వకూడదంట. అంటే ఎప్పుడు వదులుతాడో తెలియదు, మీరు కూడా ఇప్పుడు టైం చూసుకుంటున్నారు. కుర్రోళ్ళకి బైక్ ఇవ్వకూడదంట. వాడు ఎట్టి వెళ్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. బైక్ మీద వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. వీడు దురదృష్టమనాలో, వాడు చేసిన పాపం వాడిని పట్టుకుందనాలో అదే హాస్పిటల్లో జాయిన్ చేశాడు. స్తోత్రం చెప్పు. చూస్తే వీడు డాక్టరు చేయవలసిన రీతిలో వైద్యం అందలేదు. సరైన టైంకి ఆపరేషన్ చేయాల, బ్లడ్ సర్క్యులేషన్ అందలేదు, చచ్చిపోయాడు. 12 సంవత్సరాల పిల్లోడు, టీచర్ వాళ్ళ పిల్లోడు చనిపోయాడు. ఇప్పుడు రిజల్ట్ ఏంటో తెలుసా? తను అనుకున్నాడు డబ్బును చూసి, పర్లేదులే ఈ ఒక్కరు ఎగ్జామ్ కదా వదిలేద్దామని వదిలేశాడు. ఎగ్జామ్ రాసేసుకున్నాడు. ఆ వ్యక్తి డాక్టర్ అవ్వడానికి ఇతడు ప్రోత్సహించిన పాపం, చివరికి అదే పాపం తన కొడుకుని పట్టుకుంది. తన పిల్లోడు చనిపోవడానికి కారణం అదే డాక్టర్. ఈరోజు నేను అడుగుతున్నాను, మీ విశ్వాస జీవితంలో ఆదివారం విశ్వాసగా ఉండి సోమవారం అవిశ్వాసగా మారిపోతే నీ సంగతి ఏంటి? అసలు నీ పిల్లల సంగతి గురించి ఏం ఆలోచిస్తున్నావు అసలు నువ్వు?
నువ్వు చేసిన పాపం నీ పిల్లల్ని పట్టుకుంటుంది, నీ కుటుంబాన్ని పట్టుకుంటుంది. అవిశ్వాసగా వెళ్ళొద్దు. మరలా సినిమాల వైపుకి వెళ్తున్నావు ఎందుకు? మరలా లోక సంబంధంగా తిరుగుతున్నావు ఎందుకు? మరలా ఆచారాల వైపుకి, బ్రాందీ షాప్ దగ్గరికి అడుగు పెడుతున్నావు ఎందుకు? విశ్వాసంలో బలపడబోతున్నావు ఈ 40 రోజుల కూటాల్లో. ఆమేన్. ఒక్కసారి రక్షించబడిన తర్వాత మరలా పాపం వైపుకి వెళ్ళకు. శిష్యులు కూడా యేసు ప్రభుని వదిలేసి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నారు. అవిశ్వాసి అయిన తోమా యొక్క అవిశ్వాసాన్ని దేవుడు తొలగించాడు. ఈ 40 రోజుల్లో దేవుడు నీ విశ్వాసం మరింతగా బలపడును గాక. పాపాన్ని విడిచి వచ్చిన తర్వాత మరలా పాపం వైపుకి వెళ్ళొద్దు. అది పట్టుకుంటుంది. అటువైపుకి వెళ్ళొద్దు. నువ్వు క్రీస్తులో స్థిరంగా నిలబడి రాకడ కొరకే సిద్ధపడే గుంపులో ఉందువు గాక. గట్టిగా ఆమేన్. నేను ముగించేస్తున్నాను. ఇదిగో 40 రోజులు మోషే కొండ మీద ఉండి దేవునితో గడిపాడు. అందుకే నిబంధన పలకలు, ధర్మశాస్త్రం దేవుడిచ్చాడు అతనికి. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఏం చేయాలో ఇశ్రాయేలీని చక్కగా నడిపించాడు నాయకుడు. ఈరోజు ఈ 40 అనే సంఖ్య గురించి, 40 రోజుల గురించి, వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి ఒక 5 విషయాలు దేవుడు చెప్పాడు. చెప్పండి, ముగించుకుందాం. 1, జయ జీవితం. యేసు ప్రభు 40 రోజుల ఉపవాసం ద్వారా సాతాన్ని జయించగలిగాడు. నువ్వు కూడా శరీర, నేత్రాశ, జీవ కుటుంబాన్ని జయిస్తావు. 2, దైవ ప్రత్యక్షత. దేవుని స్వరాన్ని నువ్వు వింటావు. 3, నూతన ఆశ. చాలా మందికి ఆశ లేని వాళ్ళుగా ఉంటున్నారు. ఖచ్చితంగా గోల్ చేరుకుంటామనే ఆశ నీకు కలుగుతుంది. 4, వాక్యం అనే వర్షం కుమ్మరించబడుతుంది, కురిపిస్తాడు దేవుడు. ఆ వాక్యం ద్వారా నీ మంచి ఆరోగ్యంగా ఉంటావు. 5th వన్, విశ్వాసంలో బలపడతాం. మరలా పాపంలోకి వెళ్ళిపోవటం, మరలా సినిమాల వైపు, మరలా లోకంలోకి వెళ్ళిపోవటం, ఇది నీకు కాదు. ఓ మాట చెప్పనా, మొన్నే నాకు రీసెంట్గా ఓ పెళ్లి కొడుకు చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. పెళ్ళైన కొత్తలో భార్య అడిగిందంట, ఏమండి సినిమాకి తీసుకెళ్ళండి అని. భర్త చెప్పాడంట, అదొక్కటే అడగొద్దు అన్నాడంట. స్తోత్రం చెప్పండి. అంటే ఆయన బాప్తిసం పొందిన తర్వాత సినిమాలు చూడండి అని అనుకున్నాడంట. పెళ్ళయింది, భార్య, కొత్త భార్య తీసుకెళ్ళమని అడుగుతుంది. నువ్వు ఎన్నిసార్లైనా అడుగు, నువ్వు వెళ్ళకూడదు, నేను వెళ్ళకూడదు. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు చూసుకోండి, యేసు రక్తమే జయం. ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మనం ఒక్కసారి దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ విశ్వాసం నుంచి లోకంలో జారిపోతావండి. నువ్వు అలా ఉండొద్దు. దేవునిలో, విశ్వాసంలో బలపడి నువ్వు రక్షించబడిన తర్వాత నీవు అనేకులు రక్షించాలి, కానీ నువ్వే మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతే ఎలా? అస్సలు విశ్వాసంలోనే నువ్వు బలపడాలి. తోమా దేవుని కొరకు ఎలా సాక్షిగా బ్రతికాడో అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. అందరూ మోకరించండి, నిల్లు మోకలేసి 2 చేతులు చాపి విశ్వాసంతో ఆగకుండా చెప్పండి.